గతము ఫ్యూచరు నీకు ఇది లేదు, నీకు ఇదైతే మంచిగా ఉంటది. నీ జీవితం ఇట్లుంది, పలానా వాళ్ళది అట్లుంది. చిన్న చిన్న నమ్మకాలే కావచ్చు. ఆ నమ్మకం మన గుంటూరు తీసుకెళ్తుందా, గోదావరి తీసుకెళ్తుందా అనేది మన ఆలోచన డిసైడ్ చేస్తుంది. చాలా మంది భక్తితో కంటే భయంతో చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఏ విధంగా అయితే వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న చేస్తారు, ఇట్లే చేయాలి, నమస్కారం ఇట్లే పెట్టాలి. ఆ గేర్ విడిచిపెట్టడం చాలా జాగ్రత్తగా విడిచిపెట్టాలి పడుకునేటప్పుడు. మనం ఆనందంగా విడిచిపెడుతున్నామండి. మన లోపటనే దేవుడు ఉన్నాడు, మన లోపటనే మిత్రుడు ఉన్నాడు, మన లోపటనే శత్రువు ఉన్నాడు. మన లోపటనే మంచిని సృష్టించేవాడు ఉన్నాడు, చెడునిచ్చేవాడు ఉన్నాడు. అంతా మన లోపటనే ఉంది. ఏది కమాండ్ ఇస్తున్నామో వాళ్ళు చెప్పకముందే వాళ్ళ ప్రాబ్లం చెప్పేస్తారు. ఎట్లా చెప్పగలుగుతున్నారు అంటే ఆలోచనలు అక్కడ రీడ్ చేయగలుగుతున్నారు. మా మైండ్ కి దేవుడిని నమ్మే వాళ్ళు దేవుడు అంటారు, డాక్టర్లు ఉండి మైండ్ అంటారు, సైంటిస్టులు ఉండి ఏదో కనిపించిన శక్తి అంటారు. పేర్లు వేరైనా మూల పదార్థం ఒక్కటే. పలానా వాళ్ళు ఇట్లా చేసారు అని గతంలో గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు. ఆ బాధ గురించి చెప్పుకుంటా ఉంటారు. మనకేం పని లేదని మనం అది వింటూ ఉన్నాం అనుకోండి, ఏదో డల్లు కనిపిస్తున్నావు, నిన్నటి వరకు హుషారు కనిపించినావు అని ఒక రాయి వేసినాం అనుకోండి ఎవరికన్నా. మెడిసిన్స్ అటువంటిది క్యూర్ చేయలేదు. ఆయన యొక్క ఓన్ థాట్స్ వల్ల అతను ఎలా హాస్పిటల్ నుంచి బయటపడ్డాడు, చావు నుంచి ఎలా తప్పించుకుంటాడు. సో మనం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఈ ఆధ్యాత్మికత రానంత వరకు నేర్చుకోవడం అంటే ఒక ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు, పీజీ వరకు, ఒక జాబ్ వచ్చే వరకే ఉంటుంది. దాని తర్వాత పూర్తిగా నేర్చుకోవడం అనేది కంప్లీట్ గా ఆగిపోతుంది. ఇంకా జీవితం ఏదో నడుస్తుంది అంటే నడుస్తుంది కానీ ఇంకా నేర్చుకోవడం అంటూ ఏమి ఉండదు స్పెషల్ గా. కాకపోతే ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాతనే అసలు మనం ఎప్పటికీ స్టూడెంట్స్మే, ఎప్పటికీ విద్యార్థులమే. ఎంత నేర్చుకున్నా గానీ ఇంకా నేర్చుకునేది ఉంటుందని అర్థమవుతా ఉంది. సో ఎన్నో లక్షల బుక్స్ ఉన్నాయి, లక్షల మంది మాస్టర్స్ రాసిన అద్భుతమైన బుక్స్ ఉన్నాయి. సో మెయిన్ గా మనం తెలుసుకుంటేనే మనలో చాలా మార్పు వస్తుంటుంది. జస్ట్ తెలుసుకోవడం, మొట్టమొదటిగా తెలుసుకోవడం. తెలుసుకుంటున్నాం అంటే ఏదో ఒక రోజు ఆచరణలో పెడతా ఉంటాం. అరే ఇన్ని విషయాలు నేర్చుకుంటున్నాం కదా, నేర్చుకునే అన్ని ఇంకా జీవితం మారట్లేదు కదా, దాన్ని నేను ఆచరిస్తలేదు కదా అనిపించచ్చు ఒక్కొక్కసారి. అరే చాలా విషయాలు ఇంత జ్ఞానం నేర్చుకుంటున్నాం రోజుకు ఒక గంట సేపు. కాకపోతే మనం తెలుసుకుంటున్నప్పుడు అది మనం అయిపోతాం. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు తెలుసుకోవడం. సో ఈ రోజు మనకు అద్భుతమైన సబ్జెక్ట్ ఏంటంటే సబ్‌కాన్షియస్ మైండ్. మన జీవితం ఈ రోజు ఇలా ఉంది అనడానికి కారణం మన యొక్క మైండే. చూడండి, ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, సాడ్‌గా ఉన్న వాళ్ళు ఉన్నారు. మంచిగా ధనవంతులు ఉండి దుఃఖంతో ఉన్నవాళ్ళు ఉన్నారు. పేద కుటుంబంలో ఉండి ఆనందంగా జీవించే వాళ్ళు ఉన్నారు. ఎన్నో రోగాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఎన్నో రోగాలు ఉన్నప్పటికీ జీవితం అద్భుతం అనుకునే వాళ్ళు ఉన్నారు. అన్ని సుఖభాగ్యాలు అన్నీ ఉన్నప్పటికీ జీవితం ఏంటో అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో కొంతమంది మంచి రిలేషన్‌షిప్, మంచి బాంధవ్యాల్లో ఉన్నారు. కొంతమంది సరికాని బాంధవ్యాల్లో ఉన్నారు. ఇట్లా ఎంతో మంది వివిధ రకాల ఎందుకున్నారు? అందరం ఒకేలాగా అనిపిస్తున్నాం గదా! సో, అందరికీ అది ఉంది గదా! అంటే వాళ్ళ ఆలోచన విధానం, పర్సెప్షన్, వాళ్ళ యొక్క ఆలోచన విధానమే వాళ్ళ జీవితాన్ని డిసైడ్ జేస్తుంది. సో, మనం బయటకు 99% ఎంత ప్రయత్నించినా గాని పరిస్థితులు మారవు. సో, మారాల్సింది మనమని మనందరికీ ఈ ఆధ్యాత్మికతలోకొస్తున్న కొద్దీ తెలుస్తూ ఉంటుంది. సో, మారాల్సింది మనమైతే మరి ఎలా మార్చుకోవాలి? ఏం మార్చుకోవాలి? మన సబ్‌కాన్షియస్ మైండ్ అంటే మన యొక్క ఉపచేతన మనసు, 2 మనసు అంటే ఒకటి చేతన మనసు, ఇంకొకటి ఉపచేతన మనసు. మన యొక్క పూర్తి జీవితం మొత్తం ఉపచేతన మనసు మీదనే ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కొన్ని బుక్స్ ఆధారంగా ఈ టాపిక్ చెప్పాలనుకుంటున్నాను. సో, దీంట్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా గూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. సో, అందుకే ఖచ్చితంగా ఇది వీడియో వింటున్న వాళ్ళు గాని, ఇక్కడ ఉన్న వాళ్ళు గాని నెక్స్ట్ పార్ట్ 2, పార్ట్ 3 గూడా వినండి. ఎందుకంటే పూర్తిగా దీన్ని మనం యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ పూర్తిగా తెలుసుకున్నప్పుడే మనకు అద్భుతంగా మనకు ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకి కార్ ఇలా నడపాలి. గేరేయాలి, ఫస్ట్ గేరేయాలి, ఎక్సిలరేటర్ పెట్టాలి, ఎవరైనా అడ్డమొస్తే బ్రేకేయాలని ఒక వ్యక్తికి చెప్పి కారిస్తే నడపగలుగుతాడా? బోల్తా పడతది. సో, కేవలం థియరిటికల్ నాలెడ్జ్ గాకుండా ఇంకా ప్రాక్టికల్‌గా దాన్ని మనం అవగతం చేసుకుంటున్నప్పుడు ఇంకా డీప్‌గా మన గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు మన జీవితంలో ఖచ్చితంగా మార్పులొస్తాయి. స్పిరిచువాలిటీ ఈస్ నథింగ్ బట్ మన గురించి మనం తెలుసుకోవడం. మన లోపలిలోకి వెళ్ళడం. మార్చుకోవాల్సింది మనమే అని అర్థం చేసుకోవడం. సో, ఎన్నో రకాలైన న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ మన గురించి మనకు అద్భుతంగా చూపిస్తున్నాయి. సో, మన యొక్క మైండ్ గురించి ఎలా ఆలోచిస్తుంది ఏంటనేది. సో, ఇక్కడ ఈ బుక్కు 'పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్' అండ్ 'ప్లాసిబో' కొన్ని బుక్స్ నుంచి తీసుకుంటున్నాను. ఈ 'పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్' తెలుగు గూడా ఉంది. వాళ్ళకు
చదువు వచ్చిన వాళ్ళు చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఉపచేతన మనసు, పవర్ ఆఫ్ ఉపచేతన మనసు యొక్క శక్తి అని ఉంటుంది బుక్ పేరు. సో మీరు అది చదవచ్చు. అది డాక్టర్ జోసెఫ్ మర్ఫీ గారు రాశారు. చాలా అద్భుతమైన బుక్. ఎందుకంటే ఇది తెలుసుకుంటా ఉంటే మన మైండ్ లోతు ఇంత ఉంటుందా అని అర్థమవుతుంది. ఇంకా దేని గురించి తెలుసుకోవడం అవసరం లేదు. మన మైండ్ గురించి మనం తెలుసుకుంటామంటే మనకు అన్నీ అర్థమైపోతది. ఎందుకంటే చాలా వరకు మన పురాతన గ్రంథాలు అవన్నీ కూడా చెప్తున్నాయి ఏంటి? సమస్త ప్రపంచం మొత్తం నీలోనే ఉంది. మొత్తం నీలో, నీ అణువుల్లోనే ఉంది. నీ యొక్క మైండ్‌లోనే ఉందని చెప్తుంది. సో, అంత మన ప్రపంచంలో ఉన్న సమస్త విశ్వ జ్ఞానం మన లోపటే ఉన్నప్పుడు, సో, దాన్ని మనం ఎందుకు ట్రిగ్గర్ చేయలేకపోతున్నాం? దాని నుంచి మనం ఎందుకు కనెక్ట్ కాకపోతున్నాం? ఇంకా బయట ఏదో మారాలి. ఏదో కొడుకు ఉద్యోగం వస్తే మారుతది జీవితం. భర్త రిటైర్ అయితే బాగుంటది. ఓ ఇల్లు కట్టుకుంటే జీవితం మారుతది. హ్మ్. ఇంకా ఇలా చాలా విషయాలు బయట ఏదో మారితే మారుతదనుకుంటున్నాం. బయట ఏది మారినా గాని మారదు. ఒక ఉదాహరణ తీసుకుంటే నాకొక ఫ్రెండ్ ఉన్నాడు. 2 నెలల కింద ఫోను చేసిండు. సో, సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తాడు. ఎలా ఉంది జీవితం అంటే, ఏముంది ఇంత కష్టపడుతున్నా గాని తక్కువ సాలరీ వస్తుంది. 40, 50 వేలు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు పని చేస్తూ చాలా అలసిపోతున్నా అది ఇది అని చెప్తుండేవాడు. ఇదంతా కాదు కొన్ని రోజులు జాబ్ బంద్ చేసి రిలాక్స్‌గా ఉంటా అని చెప్తుండేవాడు. ఓకే. మెడిటేషన్ చేయని అప్పుడు చెప్పినా. అప్పుడు అంత టైం లేదని చెప్పాడు. దాని తర్వాత కొన్ని రోజులకు నెలకు మళ్ళీ ఫోను చేసినా. ఇప్పుడెలా ఉంది జీవితం అంటే జాబ్ బంద్ చేసినా, ఇప్పుడెలా ఉందంటే, ఇప్పుడసలు నిద్ర కూడా రావట్లేదు నాకు. అప్పుడే బాగుండే జాబ్ ఉన్నప్పుడు. ఇప్పుడు అప్పుడన్నా కాస్త అలసిపోయి పడుకుందును. ఇప్పుడు నిద్ర కూడా రావట్లేదు. అందరూ ఏం చేస్తున్నావు అని క్వెషన్ అడుగుతారు. పిచ్చిలేస్తుందని చెప్తున్నాడు. అప్పుడేందంటే వర్క్ ప్రెషర్ అయ్యి నిద్ర రాలేదు. ఇప్పుడు వర్కే లేక నిద్ర రాలేదు. సరే అట్లా అయిపోయింది. సో, ఈ సాలరీలు ఇవన్నీ తక్కువ గదా! నేను బయట దేశం వెళ్ళాలి. సో, ఇలా ప్రయత్నిస్తుండేవాడు. నేను చెప్పిన "నువ్వు మళ్ళీ మెడిటేషన్ చేయి" అని. మెడిటేషన్ ఏముంది లైఫ్‌లో సెట్ అయిన తర్వాత మెడిటేషన్ చేయొచ్చని చెప్పాడు. సో, దాని తర్వాత మళ్ళీ ఒక నెల రోజులకు నాకు రీసెంట్‌గా కాలొచ్చింది. బయట దేశం వచ్చిండు. మరి సరే ఇప్పుడు జీవితం ఎట్లుంది అంటే, జీవితమా ఏదో అట్లా నడుస్తుంది. సరే మంచి జీతం వస్తుందంటే, ఆ! మంచిగానే జీతం వస్తుంది గానీ, మరి ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా అంటే, ఏం హ్యాపీగున్నా ఇండియాలో ఉన్నప్పుడే మంచిగుండే. ఇంత దూరం వచ్చినందుకు ఇన్ని తక్కువ డబ్బులా? అని అంటుండు. సో, మరి ఇప్పుడన్నా ధ్యానం చేయంటే, సో, ఇంకొక వీసా ప్రాసెస్ ఉంది. అది అయిపోయిన తర్వాత ధ్యానం చేస్తా అని. సో, ఇక్కడికి బయట దేశం రాకముందు నాకు వీసా వస్తే నేను అప్పుడు ధ్యానం స్టార్ట్ చేస్తా. అంటే నేనింకా అద్భుతంగా ఉంటా అన్నాడు. అంటే మైండ్ ఏం చెప్తుంది? జాబ్ చేస్తున్నప్పుడు ఈ జాబ్ వేస్ట్ అన్నది. తక్కువ జీతం అన్నది. కొన్ని రోజులు ఖాళీగా ఉండు అన్నది. ఖాళీగా ఉంటే ఖాళీగా ఉన్నావు అని అంటుంది. నిద్ర పడతలేదు. సరే బయట దేశం వెళ్ళినప్పుడు వీసా వస్తే లైఫ్ సెటిల్ అన్నాడు. వీసా వచ్చింది. అంటే ఇది ఒక ఉదాహరణకు ఒక కంప్లెయింట్ అని కాదు. ఒక మనిషి యొక్క నైజం మనిషి యొక్క మైండ్ నైజం ఎలా ఉంటుందంటే బయట వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. బయట దేశం వచ్చిన తర్వాత ఇంత దూరం అందరిని విడిచిపెట్టి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక స్లేవ్ లాగా పని చేయాల్సొస్తుంది అని చెప్తుంది. సో అక్కడ జాబ్‌కి, ఇక్కడ జాబ్‌కు డిఫరెన్స్ ఉంది. సో అక్కడ స్కిల్డ్ జాబ్ ఇక్కడ వేరు. అంటే ఒకటి పోతే ఒకటి. జీతం పోతే జాబ్ ప్రాబ్లమ్ అయింది. జాబ్ ప్రాబ్లమ్ అయితే బాస్ ప్రాబ్లమ్ అయింది. బాస్ ప్రాబ్లమ్ అయితే ఇంకేదో ప్రాబ్లమ్ అయింది. సో లాస్ట్‌కి చివరగా నేను మెడిటేషన్ చేయాలి. సరే ఇప్పుడన్నా మెడిటేషన్ చెప్పినావా? అప్పుడు చేయలేదు. రెండోసారి చెప్పినా, మూడోసారి ఇప్పుడన్నా చెయ్యి అని చెప్పాను. జస్ట్ 2 డేస్ బ్యాక్. అప్పుడు ఒక గంట సేపు ధ్యానం చేసిండు. మళ్ళీ వెంటనే ఫోన్ చేసిండు. నా జీవితంలో గంట సేపు ప్రశాంతంగా కూర్చున్నా అంటే ఇప్పుడే, ఎంత ప్రశాంతంగా ఉందంటే నాకు చాలా హాయిగా ఉంది ఇప్పుడు అని చెప్తున్నాడు. అంటే కేవలం ఒక్క సిట్టింగ్‌లోనే. అంతకుముందు 15 నిమిషాలు ట్రై చేసిండట. వర్కౌట్ కాలేదట. సో అంటే దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ధ్యానం కంటిన్యూ చేస్తున్నాడు. జస్ట్ ఒక గంట. బయట ఎంత తిరిగి, ఎంత చేసినా గాని లోపల సాటిస్ఫై కాదు. అనుకుంటది మైండ్ క్రియేట్ చేస్తది. ఇది అయిపోతే నాకు ఏ ప్రాబ్లమ్ ఉండదింకా. ఈ పెన్షన్ డబ్బులొచ్చేసినాయి అంటే ఒక 30,00,000, 50,00,000 నా అకౌంట్‌లో ఎసుకుంటే ఇంకా నేను ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నా జీవితం బాగుంటుంది. ఏది ఉండదు. అంత మైండ్ అనేదంటే పోస్ట్‌పోన్ చేస్తా ఉంటుంది. వాయిదా చేస్తా ఉంటుంది. బయట వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, ఎగ్జాక్ట్ మనలో ఉన్న ఆ ఇన్నర్ పొటెన్షియాలిటీని మనం ట్రిగ్గర్ చేసుకున్నప్పుడు బయట ఏ పరిస్థితి అయినా గాని, ఎలా ఉన్నా గాని మనం ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చూడండి సీఎంలు, పీఎంలు, వీఐపీలు, వీవీఐపీలు లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఎంతో మందిని తీసుకున్నా గాని, అబ్బా! నా జీవితం ప్రశాంతంగా అనుకునే వాళ్ళు ఎంతమందున్నారు. అంటిల్ అన్లెస్ వాళ్ళ యొక్క మైండ్‌ని వాళ్ళు కంట్రోల్ చేసుకునేంత వరకు బయట ఎన్ని సాధించినా గాని దుఃఖం తప్పదు, అశాంతి తప్పదు. అంటిల్ అన్లెస్ వి గో డీప్ ఇన్సైడ్. మనం లోపలికి వెళ్లి, మన లోపలికి వెళ్లి మనల్ని మనం సెట్ చేసుకున్నంత వరకు పరిస్థితులు మారాయి. ఇదొకటి బాగా గుర్తుంచుకోవాలి మనం. బాగా దీన్ని మననం చేసుకోవాలి. మారాల్సింది వాళ్ళు, వీళ్ళు గాదు నేను. ఎలా అని రెడీగా ఉన్నప్పుడు మనకు రూట్స్ దొరుకుతాయి.
అలా రెడీ లేపు వేరేటోళ్ళని మార్చాలి అని ఒక అవగాహనతోని ఉన్నప్పుడు ఏమవుతుందంటే, పరిస్థితులు అప్పుడు మారిపోతా ఉంటాయి. సో, ఒక ఉదాహరణకి ఒక రెస్టారెంట్‌కెళ్ళాం. మంచి రెస్టారెంట్ చాలా అద్భుతంగుంది. సర్వరొచ్చి, "సార్ ఏం కావాలన్నాడు." సో, నాకు మంచి ఒక దోస, చట్నీ, మంచి ఒక కాఫీ తీసుకురా అన్నా. ఆర్డర్ ఇచ్చినాం. రిలాక్స్‌గా కూర్చున్నాం. ఒక 15 నిమిషాలకు మంచిగా మనకు కావాల్సినవన్నీ తీసుకొచ్చి టేబుల్ మీద పెడతాడు. సో, ఇక్కడ ఆర్డర్ ఇచ్చినాం. ఏది కావాలో ఎగ్జాక్ట్‌గా అది ఇచ్చినాం. ఒకవేళ అదే సర్వర్‌కి ఇంకొక వ్యక్తి ఉన్నాడు. సో, నాకు దోస కావాలి. అందులో ఆయిల్ తక్కువెయ్యి. కాకపోతే చాలా సాఫ్ట్‌గా ఉండాలి. అందులో ఇంకా కొంచెం క్రిస్పీగా ఉండేటట్టు చూడు. లేదు అంటే ఇంకేదైనా అన్నీ యాడ్ చేసి కన్‌ఫ్యూజ్ చేసినామనుకో, లాస్ట్‌కి ఏది తీసుకొస్తాడో సర్వర్‌కే తెలవదు. సో, ఎగ్జాక్ట్‌గా మన మైండ్‌లో కాన్షియస్‌గా ఏదైతే ఆలోచిస్తున్నామో దాని మీద క్లారిటీ లేకపోతే, అది కాస్త మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనకేమి ఇవ్వాలో తెలవదు. సో, ఇక్కడ మన కాన్షియస్ మైండ్ అంటే మన యొక్క చేతన మనసు అంటే అది మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అదంతా. ఉపచేతన మనసు అంటే అది సబ్‌కాన్షియస్ మైండ్. అది మన చేతన మనసు చెప్పేది ఉంటదన్నట్టు. అంటే లోపట ఒక సర్వర్ ఉన్నాడు మన లోపట. ఎప్పుడు రెడీగా ఉన్నాడు. ఐ యామ్ రెడీ సార్. నేను సిద్ధంగా ఉన్నా. మీకేం కావాలని అందించడానికి లోపల ఒక రెడీగా ఉన్నాడు. మనం ఏం ఇన్‌స్ట్రక్షన్ ఇస్తున్నామో చాలా జాగ్రత్తగా వింటా ఉన్నాడు. అది మంచా, చెడా, సక్సెసా, ఫెయిల్యూర్ ఏది గాదు. మనం ఏం ఆలోచిస్తున్నామో అది లోపట ఒకటి వింటుంది. ఆ యొక్క శక్తి అనొచ్చు, సబ్‌కాన్షియస్ మైండ్ అనొచ్చు, ఆ యొక్క ఇన్నర్ పవర్ అనొచ్చు అది వింటుంది. సో, అది అందివ్వడానికి రెడీగా ఉంది. సో, మనం ఎంత జాగ్రత్తగుండాలంటే వేరే వాళ్ళతో జాగ్రత్తగా ఉండడం పక్కన పెట్టి మనతో మనమే జాగ్రత్తగుండాలి. ఎందుకంటే అక్కడ సర్వర్ రెడీగుంది. బాస్ ఐ యామ్ రెడీ. వాట్ కెన్ ఐ గివ్ యూ అంటుంది. మీరు సిద్ మీరు చెప్పండి అంతే నేను ఇచ్చేస్తా అంటుంది. ఒక ఉదాహరణకి ఒక సింగర్ పాటలు పాడే ఒక అమ్మాయి స్టేజ్ మీదకెళ్ళి పాటలు పాడాలి. సో, మంచిగా ఒక ఇద్దరు, ముగ్గురు పాటలు పాడిన తర్వాత నాలుగో పర్సన్ ఈమె పాట పాడాలి. పాట పాడడానికి స్టేజ్ ఎక్కే టైంలో ఆమెకు కొన్ని ఆలోచనలొచ్చినాయి. అరె! ఇంతమందున్నారు. వేల మంది ముందు నేను మాట్లాడుతన్నా. నేను పాడగలుగుతానా? ఇంట్లో చాలా అద్భుతంగా పాడతది. చాలా అద్భుతమైన గొంతు. ఆ గొంతుకు చాలా మంది ఫాన్స్ అయిపోతారు. కాకపోతే అక్కడ 1000 మందిని చూడంగానే ఒక వణుకు పుట్టింది. స్టేజ్ ఎక్కుతా ఉంటే కాళ్ళు వణుకుతున్నాయి. అసలు నేను పాడగలుగుతానా? నాతోనయితదా? అరె! నేను సరిగ్గా పాడకపోతే నవ్వుతారు కావచ్చు వీళ్ళందరూ. అరె! నాకు ప్రైజ్ రాకపోతే మా ఊర్లో ఎవరైనా ఏమనుకుంటారు కావచ్చు. అన్ని ఆలోచన తిరుగుతది. అప్పుడు ఏం చేస్తది సబ్‌కాన్షియస్ మైండ్? వింటుంది మొత్తం. ఓకే. నాకు భయమవుతుంది వాళ్ళు నవ్వుతుర్రు. సో, ఏం చేస్తది సబ్‌కాన్షియస్ మైండ్? ఓకే బాస్ భయం కావాలనా? భయం అందిస్తది. వింటుంది. వీళ్ళందరూ నవ్వుతారు కావచ్చు. నేను సరిగ్గా పాడలేను కావచ్చు. ఓకే బాస్ సరిగ్గా పాడడం అవసరం లేదా? ఓకే. అలానే చేద్దాం. అంటే మనం ఏదైతే ఇస్తున్నామో అది ఇన్‌పుట్ ఇచ్చేస్తది. ఎందుకంటే సర్వర్ ఉన్నాడు. నువ్వు స్టేజ్ మీద కాన్ఫిడెంట్‌గా లేకుండా వీళ్ళందరూ నవ్వుతుర్రు కావచ్చు మొహమాటంగా భయపడుతున్నామంటే అది భయాన్ని క్రియేట్ చేస్తది లోపల. ఇంకా స్టేజ్ ఎక్కడ ఆ గొంతు కూడా బయటకు రాదు కొంతమందికి. అది స్టేజ్ ఎక్కి మాట్లాడినా గాని. ఎందుకంటే అదెక్కడ అదెందుకు కొంతమంది అద్భుతంగా మాట్లాడుతున్నారు. కొంతమంది అద్భుతంగా మాట్లాడతలేరంటే కొంతమంది అద్భుతంగా మాట్లాడతా అనే ఒక నమ్మకంతోని మాట్లాడుతున్నారు. సో, ఓకే బాస్ అని చెప్పి వాళ్ళ యొక్క ఉపచేతన మనసు వాళ్ళకు అదే విధమైన భావాలను కలుగజేస్తుంది. ఇంకొకరు నాతోని గాదు, అందరూ నవ్వుతారు. నాకంటే వాళ్ళు బాగా పాడిర్రు అని చెప్తున్నాం. అవునా బాస్ వాళ్ళు ఇంకా నీకంటే మంచిగా పాడిర్రా? ఓకే. వాళ్ళకంటే తక్కువనే పాడదాం మనం అని అదే అందిస్తది. చూడండి ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనల్ని బయట పరిస్థితుల్ని డిసైడ్ చేసేది మొత్తం మన మైండే. మనం కాన్షియస్‌గా అంటే ఈ క్షణంలో మనం ఏం ఆలోచించి ఏం కమాండ్ ఇస్తున్నామో ఈ సర్వర్‌కి అది ఇచ్చేయడానికి రెడీగుంది. ఇచ్చేయడానికి రెడీగా. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ మీద వెళ్తున్నాం. మనకు తెలిసిన వ్యక్తి ఒక అద్భుతమైన కారు కొన్నాడు. అద్భుతమైన కారు కొన్నాడు. అబ్బా! ఈడు నాకంటే గొప్ప కారు కొన్నాడు. ఒక ఆలోచిస్తే అది వింటుంది. సర్వర్ వింటుంది. ఓకే. ఏం కావాలి బస్ నీకు? ఓకే. లోపల నుంచి ఒక అసూయ అని ఒక వేడి పుడుతుంది. ఒక 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 యాంక్సైటీ క్రియేట్ చేస్తుంది. కేవలం అరే! మనోడు మంచి అద్భుతమైన కారు కొన్నాడు అనంగానే లోపటి నుంచి ఆనందాన్ని క్రియేట్ చేస్తుంది. సో, ఇక్కడ ఏది నాటితే లోపటి నుంచి అదే పండొస్తుంది. మనము టమాటా విత్తనాలు నాటితే టమాటా విత్తనాలొస్తాయి గానీ, వంకాయ రాదు. ఎగ్జాక్ట్‌గా మనం ఏమి నాటుతున్నాం అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ గూడా చెప్తాను. ఇది ప్లాస్టికో బుక్‌లో ఉంటుంది. ఒక వ్యక్తి కార్‌లో వెళ్తున్నప్పుడు సడెన్‌గా యాక్సిడెంట్ అయింది. ఒక్క క్షణంలో అతని బాడీ మొత్తం తుక్కు తుక్కయిపోతది. వెంటనే అతన్ని తీసుకెళ్ళి హాస్పిటల్‌లో ఏస్తారు. హాస్పిటల్‌లో ఏసిన తర్వాత శరీరాన్ని చూసి డాక్టర్‌లు పరేషాన్ అయితారు. ఏంది ఇంత తీవ్రమైన యాక్సిడెంటు, ఇతను బతకడు. ఇన్ కేస్ బతికినా కొన్ని సంవత్సరాల వరకు లేవలేడని చెప్తారు. సో, ఆ తర్వాత 4 రోజుల తర్వాత కోమాలో నుంచి బయటకొచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్తారు. వాళ్ళ తల్లిదండ్రులొచ్చి "నువ్వు ఇంకా లేవలేవట కొన్ని సంవత్సరాల వరకు నీ బతికింతే" అని చెప్పి. చాలా కుమిలిపోతాడు, భయపడతాడు, బాధపడతాడు. ఏంటి ఇది అనుకుంటాడు. కాకపోతే ఆయనకు ఈ యొక్క మైండ్ గురించి తెలుసు. ఈ మనసు గురించి తెలుసు. ఇతనికి కొంచెం నాలెడ్జ్ ఉంది. అతను ఊహించడం స్టార్ట్ చేస్తాడు.
నేను లేవగలుగుతా, నేను నడవగలుగుతా. నా పుట్టినరోజు వరకి నేను మంచిగా నడుస్తూ బయటకెళ్ళగలుగుతా. ఆ రోజు మంచిగా ఆనందంగా సెలబ్రేట్ చేసుకొని బయటకెళ్తా అని జెప్పి అనుకుంటా ఉంటాడన్నమాట. ఇంకా ఆయనకేం పని బెడ్ మీద పడుకుంటాడు. నేను చాలా ఆనందంగా ఉన్నా. నేను చాలా ఆరోగ్యవంతంగా అవుతున్నా. నా బర్త్‌డే రోజు నేను బయటకెళ్తున్నా మంచిగా. మా టీమ్ అందరితో మా మా కుటుంబ సభ్యులతో కలిసి అని అనుకుంటాడన్నమాట. అప్పుడేం చేస్తుంది ఉపచేతన మనసు, ఓకే బాస్. నీకు ఆరోగ్యంగా ఉండాలా? ఓకే. అని చెప్పి లోపల పని స్టార్ట్ చేస్తది లోపట. దెన్ ఆటోమేటిక్‌గా కొన్ని నెలల్లోనే అతను ఏ రోజైతే అనుకున్నాడో ఆ రోజు హాస్పిటల్ నుంచి బయటపోయిండు. ఇది మెడికల్ హిస్టరీ గూడా అందని ఒక గొప్ప యొక్క మిస్టరీ అయింది. ఎందుకంటే ఇట్స్ నాట్ పాసిబుల్. మెడిసిన్స్ అటువంటిది క్యూర్ చేయలేనిది ఆయన యొక్క ఓన్ థాట్స్ వల్ల అతను ఎలా హాస్పిటల్ నుంచి బయటపడ్డాడు, చావు నుంచి ఎలా తప్పించుకుంటాడు. ఎందుకంటే మన లోపల అంత శక్తి ఉంది. ఇక్కడ ఈ యొక్క ఆథర్ రచించిన వాడు అంటాడు, చెప్తా ఉంటాడు బుక్‌లో, మనం అనుకుంటా ఉంటాం మన రోగాలన్నీ డాక్టర్ నయం చేస్తున్నాడని. డాక్టర్ కేవలం పట్టి కట్టేవాడు మాత్రమే. కానీ లోపట నయం జేస్తుంది ఆ యొక్క భగవంతుడు అనొచ్చు. ఆ యొక్క మైండ్ పవర్ అనొచ్చు. ఆ యొక్క ఇన్నర్ పొటెన్షియల్ అనొచ్చు. కేవలం ఇప్పుడు చూడండి చాలా వరకు ఏదైనా మెడిసిన్ యేసుకున్నా గాని, ఒక టాబ్లెట్ యేసుకున్నా, లేకపోతే ఒక డాక్టర్ దగ్గరికి పోయి తర్వాత గాని మనం నమ్ముతాం. ఓకే. ఈ టాబ్లెట్ యేసుకుంటే అంటే చాలా వరకు మన యొక్క మైండ్ సెట్ చాలా వరకు డిపెండ్ అయి ఉంటది. నాకు తగ్గుతుంది. మనకు చాలా వరకు అలా గూడా తగ్గే అవకాశం ఉంటుంది. దీనికి కొన్ని ఎగ్జాంపుల్ గూడా మనం ముందు ముందు చెప్పుకుందాం ఇప్పుడు. సో, అట్లా చాలా మందేంటంటే, అరె! దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదు. దేవుడు నా లైఫ్‌ని ఇట్లా సృష్టించిండు. లేదంటే నా నా చుట్టుపక్కల పరిస్థితుల వల్ల నేను ఇట్లున్నా అని చాలా వరకు మనము అదే లూప్‌లో తిరుగుతా ఉన్నాం అన్నట్టు. ఎట్లా అంటే, ఒక రైతుంటాడు. తన పశువును తన ఇంటి దగ్గర ఉన్న ఆ ఒక కొట్టం అంటారు కదా! కొట్టంలోకెళ్ళి విడిచిపెడతాడు. విడిచిపెట్టాక ఇదేం చేస్తదంటే, ఆటోమేటిక్‌గా రోజువారీగా పొలం కాడికెళ్తది. మళ్ళా తనేం చేస్తాడంటే, అక్కడ కట్టేస్తాడు. అతనికి తను ఫుడ్డేసి సాయంత్రం మళ్ళీ అక్కడ విడిచిపెడతాడు. మళ్ళీ వెంటనే ఇంటికొస్తది. దానికి వేరే రూట్ ఏం తెలవదు. దానికి ఒకే ఒక్క రూట్ తెలుసు. కేవలం అదే రూట్‌లో పోవాలి. అదే రూట్‌లో. ఒకవేళ ఆ రూట్‌లో వర్షం పడి మొత్తం బురదైనా గాని, అది ఆలోచించలేదు. ఆ బురదలోకెళ్ళైనా, ఆ వాటర్‌లోకైనా ఎళ్తది తప్ప, అరె! ఇదంతా బురదుంది గదా! అని ఆలోచించలేదు. ఎగ్జాక్ట్‌గా మన జీవితంలో ఒక మెకానికల్‌గా మనకు అలవాటైపోయింది సిస్టమ్. ఒకే మెకానికల్‌గా అదే విధంగా మనం బతుకుతూ ఉన్నాం అన్నమాట. అంటే పొద్దున్న లేవంగానే బ్రష్ చేస్తా ఉంటాం. ఏం ఆలోచిస్తున్నామో తెలీదు. రోజువారీగా బ్రష్ చేస్తా ఉంటాం. మనకు ఆ బ్రష్ ఫీలింగ్ గూడా తెలవదు. ఆ నోట్లో. ఒకవేళ మనం ఎప్పుడైనా కొత్త బ్రష్ వాడినప్పుడు అరే! ఇదేందో డిఫరెంట్‌గుంది అని అప్పటి వరకు మనకు తెలవదు మనం బ్రష్ చేస్తున్నామని. కేవలం కొత్త బ్రష్ వచ్చినప్పుడు మాత్రమే మనకు కొంచెం ఈరోజు కొంచెం ఫీలింగ్ వస్తది. ఈరోజు కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఎందుకంటే అప్పటి వరకు మెకానిజం అలవాటైపోయింది. ఇల్లు ఊడుస్తా ఉంటారు చాలా వరకు మహిళలు. పాత చీపురు మొత్తం అలవాటైపోతది మనకు. ఒకసారి కొత్త చీపురు తీసుకురాగానే కొంచెం అక్కడ చీపురు అనే ఒక ఫీలింగ్ వస్తది. అప్పటి వరకు అసలు చేతిలో చీపురు ఉందని కూడా తెలవదు. ఇక్కడ తిరుగుతా ఉంటది. ఇక్కడ చేతి ఊడుస్తా ఉంటది. అంటే మన లైఫ్ స్టైల్ ఎంత రొబాటిక్‌గా అయిపోయిందంటే ఒక రోబోకు నువ్వు పొద్దున్న లే, మధ్యాహ్నం నాకు అన్నం పెట్టు, నడుచుకుంటూ వెళ్లి ఒక కూరగాయలు తీసుకురా, సాయంత్రం వచ్చి నాకు ఒక కాఫీ ఇవ్వు అని ఒక డిజైన్ చేస్తే అంతకు మించి అదేం చేయదు. కేవలం ఎట్లా డిజైన్ చేసినామో అట్లే డిజైన్ అయితది. సో, మనకు చిన్నప్పటి నుంచి ఏదైతే చుట్టుపక్కల సొసైటీ అనొచ్చు, ఆ యొక్క ఎడ్యుకేషన్‌లో అనొచ్చు, అంటే విద్యా సంస్థల్లో కావచ్చు, మనకొక ప్రోగ్రామ్ బిలీవ్ అయిపోయింది. ఏది జేయాలి నమ్మక వ్యవస్థ బిలీవ్ అయింది. అది గట్టిగా బిలీవ్ అయిపోయింది. దాని ప్రకారమే మన జీవితం మొత్తం అదే చక్రంలో తిరుగుతా ఉంది అన్నట్టు. మనం ఎంత లోపల నుంచి బయటకు రావాలనుకున్నా గాని పరిస్థితులు మారవు. చూడండి చాలా వరకు చాలామంది అనుకుంటా ఉంటారు. నాకు సేమ్ ఇదే సమస్య వస్తుంది. నాకు సేమ్ ఇటువంటి పరిస్థితుల్లో నా జీవితంలోకి ఎంటర్ అవుతుర్రు. అరే! లాస్ట్ ఇయర్ ఇది సమస్యొచ్చింది. 10 సంవత్సరాల కింద ఇది సమస్య. ఇప్పుడు ఇది సమస్య. ఎందుకొస్తుందంటే మన యొక్క ఆలోచన విధానం గూడా అలా ఉందన్నట్టు. మన యొక్క ఆలోచన విధానం వల్ల గూడా చాలా వరకు మనం అట్రాక్ట్ చేసుకుంటున్నాం అన్నట్టు. సో, అందుకే ఇంకొక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అయస్కాంతం ఉందనుకోండి. అయస్కాంతానికి మనము ఒక చిన్న తాడు కట్టి రోడ్ మీద తీసుకెళ్తా ఉంటే, దానికి ఏదైతే కావాలో అది అట్రాక్ట్ చేసుకుంటది. ఎగ్జాక్ట్‌గా మన మైండ్ ఏంటంటే, మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో దాని ప్రకారమే అట్రాక్ట్ చేసుకుంటుంటది. అయస్కాంతమే మన యొక్క ప్రతి ఒక్క ఆలోచన అయస్కాంతమే. ఎందుకంటే అక్కడ సబ్‌కాన్షియస్ మైండ్ రెడీగా ఉంది మనకి అందివ్వడానికి. సో, అందుకే మన జీవితంలో ఆనందం గావాలన్నా, మంచి ఫినాన్షియల్ ఫ్రీడమ్ రావాలన్నా, ఆర్థికంగా బాగుండాలన్నా, ఆనందంగా ఉండాలన్నా, మంచి రిలేషన్‌షిప్ పెంపొందించుకోవాలన్నా, మన యొక్క హార్ట్ ఎప్పుడు మన యొక్క హృదయం ఎప్పుడు తాజాగా, ఉల్లాసంగా ఉండాలన్నా గాని, మొట్టమొదటిగా మనం జేయాల్సిందేంటంటే, మన మైండ్‌ను అద్భుతంగా మనం ఉపయోగించుకోవడం. సింపుల్. ఎంత అద్భుతంగా ఉపయోగించుకుంటే, అంత ఒక అద్భుతంగా మన జీవితంలో ఒక కొత్త లైఫ్ అనేది స్టార్ట్ అవుతా ఉంటుందన్నట్టు. సో, ఇప్పుడు చాలా వరకి ఒక పండగ అనుకుంటాం. ఆ పండగ ఒక దసరానో, దీపావళి అనుకుంటాం.
ఆ పండగ వరకు మనం చాలా ఇంకా పండగ రేపు ఎల్లుండి అనంగా మన లోపల నుంచి ఆనందం వచ్చేస్తా ఉంటది. చాలా అప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ మర్చిపోతాం. ఏదైనా ఉన్నా పక్కన తర్వాత చూసుకుందాంలే అని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. కేవలం డేట్ మీద 28థ్ తారీఖు దీపావళి అని చూసి ఉట్ల ఆ 2, 3 రోజులు మొత్తం సెలబ్రేషన్ అయిపోయింది. అంటే బయట ఎవరో మనం పండగ డిసైడ్ చేసినప్పుడు ఆనందం సృష్టిస్తుందా లేదా? చెప్పాలంటే ఏదో దేవుడొచ్చి మనకు కానుకలు ఇవ్వట్లేదు. గవ్వే లైఫు, గదే జీవితాలు, గవే వంటలు వండుకుంటాం. అయినప్పటికీ మనకి ఇంకా ఆనందం ఎక్కడొచ్చొస్తుంది? ఎందుకంటే మనం నమ్ముతున్నాం ఈరోజు పండగ గదా! ఆనందంగా ఉండాలని. సో, ఈరోజు నమ్ముతలేం. ఈరోజు నార్మల్ డే గదా! ఈరోజు సండే గాదు, పండగ గాదు. ఎందుకు ఆనందంగా ఉండాలి? ఇదే బోరింగ్ జీవితం అని అనుకుంటున్నాం. అంటే మన జీవితంలో మన యొక్క ఆలోచన విధానం ఏంటంటే చాలా నార్మల్‌గా ఏముంది జీవితం. ఇట్లే సంపాదియాలే, పిల్లలకి ఎంతో కొద్దిగా కూడబెట్టుకోవాలి, ఏదో ఒక చనిపోతాం. ఇంతే మన యొక్క ఆలోచన విధానం అదే విధంగా ఉంది కాబట్టి అదే విధంగా పోతుందన్నట్టు. సో, అట్లా మనం ఎప్పుడైతే ప్రతిరోజు కొత్తదనం ఉండాలంటే మన యొక్క ఆలోచనలు. అంటే ఎందుకంటే ఎప్పుడు అది బోర్ కొట్టిచ్చేస్తది. ఈరోజు ఏంటి? ఈరోజు అంతా నార్మలే గదా! అని. కాకపోతే మనం ఎప్పుడైతే దాని యొక్క మైండ్‌ను కరెక్ట్‌గా ఆనందంగా ఉండాలి అనుకుంటే, మనం నిజంగా చెప్పాలంటే ఆనందంగా ఉండాలనుకుంటే, మనం కరెక్ట్‌గా మైండ్‌ని ఉపయోగిస్తే ఇప్పుడు ఈ క్షణంలో ఆనందంగా ఉండొచ్చు. కాకపోతే మనల్ని అది ఆనందంగా ఉండనివ్వదు. ఎందుకు ఆనందంగా ఉండనివ్వదంటే ఎప్పుడు గతము, ఫ్యూచరు, గతము, ఫ్యూచరు. నీకిది లేదు, నీకిదైతే మంచిగుంటది. నీ జీవితం ఇట్లుంది, పలానా వాళ్ళది అట్లుంది. అన్ని బాగానే ఉన్నాయి గానీ ఇదొక్కటి పోతే మంచిగుంటది. అంటే ఎప్పుడు సృష్టిస్తూనే ఉంది. ఆ లోపట రేడియో ఉంది. బయట గాదు రేడియో. లోపట నడుస్తూనే ఉంది రేడియో. కంటిన్యూయస్‌గా నడుస్తా ఉంది. ఆ రేడియోకి తగ్గట్టే మన ఎమోషన్స్ మారుతా ఉన్నాయి. కొద్దిసేపు మంచి ఆలోచనలొస్తే జీవితం అబ్బా! అద్భుతంగా అనిపిస్తా ఉంటది. కొన్ని సందర్భాల్లో చెడు నెగెటివ్ ఆలోచనలొస్తే అప్పటికప్పుడే జీవితం ఏంది దుర్భరం అనిపిస్తది. ఎప్పుడు మన లోపట స్వింగ్స్, మూడ్ స్వింగ్స్ అనేది ఉంటే ఉంటది. అంటే సంతోషం, దుఃఖం, ఆనందం, దుఃఖం, ఆనందం, దుఃఖం. ఇదే మధ్యలో కొట్టుమిట్టాడుతాం. ఎందుకంటే అక్కడ మనకు రేడియో దేనికి ట్యూన్ అయితే దానికి మారిపోతా ఉంటుందన్నట్టు. ఆనందానికి ట్యూన్ అయిపోతే ఆనందానికి సంబంధించిన ఆలోచనలు, దుఃఖానికి సంబంధించి దుఃఖానికి సంబంధించిన ఆలోచనలు. సో, ఈ రేడియోని మనం గమనించక ఆ రేడియోని మనం అనుకుంటే మనకి పరిస్థితులు మారవు. సో, మనం రేడియోను రీప్రోగ్రామ్ జేయాలి మనకు నచ్చినట్టుగా. ఇప్పుడు మంచి తో తో పూల తోటుంది. పూల తోటలో అన్ని చిన్న చిన్న విత్తనాలు పెడతాం. టమాటా, వంకాయ ఇంకేదో ఇంకోటి. కలుపు మొక్కలు అది చేంజ్ చేస్తాం, కట్ చేస్తాం. ఎందుకంటే కలుపు మొక్కలు ఉంటే ఈ శక్తి కాస్త వాటికెళ్ళి సో, వాటి యొక్క ప్రొడక్షన్ సరిగ్గుండదు. ఎగ్జాక్ట్‌గా. మరి మన లోపట ఎన్నో కలుపు మొక్కలున్నాయి గదా! మనం ఎందుకు తీసేయలేకపోతున్నాం? శక్తి అందరికి సమానంగా ఇచ్చినప్పుడు. కాకపోతే ఎవరికి ఎన్ని కలుపు మొక్కలున్నాయి, ఎవరు కలుపు మొక్కలకి ఎక్కువ శక్తి ఇస్తున్నారు, ఎవరికి మంచి మొక్కలకి ఎక్కువ శక్తి ఇస్తున్నారు వాళ్ళ మీద జీవితం డిపెండ్ అయ్యి ఉంటది. ఒక 2 అడుగులు ముందుకేసి, 3 అడుగులు వెనక్కేస్తే ముందుకెళ్తున్నట్టా, వెనక్కెళ్తున్నట్టా జీవితంలో? 2 అడుగులు ముందుకు, 3 అడుగులు వెనక్కి. మళ్ళీ 2 అడుగులు ముందుకు అంటే ఇంకా వెనక్కే వెళ్తున్నాం ఎగ్జాక్ట్‌గా. మన ఆలోచనలో గూడా ఒక ఆలోచన మంచిగొస్తది గావచ్చు దేవుని దగ్గరికెళ్ళినప్పుడో, ఒక మస్జిదో, టెంపులో, చర్చో వెళ్ళినప్పుడు నేను అద్భుతంగా ఉండాలి, అంతా బాగుండాలని మొక్కుతున్నాం గావచ్చు. ఒక ఆలోచన రియలైజ్ చేస్తున్నాం గావచ్చు. దాని నుంచి బయటకు రాంగానే నా జీవితం ఇట్లా ఎప్పుడు బాగుపడుతదో, నాకే ఇట్లా అంటే ఒక్కసారి ముందుకేస్తున్నాం బాగుండాలని, 10 సార్లు నా బాగలేదని వేస్తున్నాం. సో, అక్కడ ముందుకెళ్ళం వెనక్కే ఎళ్తాం. అంటే టెంపుల్‌లో అయినా, ఎక్కడైనా గాని దేవుడు అక్కడికెళ్ళి మనం ఒక పవిత్రంగా చూస్తున్నాం గానీ, మన లోపట ఉన్న దేవునితోనే మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడా మంచిగుండాలే, దేవుడా మంచిగా చూసుకో, అంతా బాగుండాలని. సో, కేవలం అక్కడ మనం పవిత్రంగా ఫీల్ అయ్యి అవుతున్నాం. బయటకొచ్చిన తర్వాత దేవుడు లేడు గదా! ఆ టెంపుల్‌నే ఉన్నాడు, టెంపుల్‌నే వింటున్నాడు గదా! అని జెప్పి మనకి ఆలోచన విధానంలో మార్పొస్తుంది. సో, అప్పుడు అక్కడ సర్వర్ రెడీగున్నాడు. అంటే వెయిటర్ రెడీగున్నాడు. ఓకే. ఏం గావాలి నీకు? నువ్వు ఒక్కసారి టెంపుల్‌లో జెప్పి 10 సార్లు బయట ఏం జెప్తే దేనికి ఎక్కువ శక్తి ఉంటుంది? బయట చెప్పిన దానికే శక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి బయట చెప్పేది మేనిఫెస్ట్ అవుతుంది. సో, అట్లా మన జీవితంలో ఉన్న ఆలోచన వ్యవస్థను బ్రేక్ జేసి, మనకు కావాల్సింది మాత్రమే విత్తనాలు వేద్దాం. మనకు కావాల్సినవి మాత్రమే ఆలోచిద్దాం. సో, అటువంటి జీవిత విధానాన్ని మనం ఎంచుకున్నప్పుడు మన జీవితం అద్భుతంగా మారడం జరుగుతుందన్నట్టు. ఎట్లా అంటే ఇప్పుడు మన ఇల్లు ఉంది. ఇంట్లో చాలా రకాలైన ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. ఫ్యాన్ ఉంది, టీవీ ఉంది, ఎన్నో రకాలున్నాయి. ఇంకొక మెషిన్ తీసుకొచ్చి పెట్టినా గాని నడుస్తది. అంత శక్తి ఉంది. బట్ మనం ఇక్కడ వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నామా లేదా? ఎందుకంటే మైండ్ అందరికి అదే ఉంది. కాకపోతే మనం ఎంత నేర్చుకుంటా ఉంటే అంత యాక్టివేట్ అవుతాయి. మన మైండ్‌లో ఎప్పుడు న్యూరాన్స్ అనేది కొత్త విషయాలు నేర్చుకుంటున్నప్పుడు, ఇప్పుడు ఈ విషయం మనం నేర్చుకుంటున్నామంటే మన మైండ్‌లో న్యూరాన్స్ అనేది యాక్టివేట్ అవుతా ఉంటాయన్నట్టు. అంటే మనము ఆ యొక్క బౌండరీ నుంచి, గీతల నుంచి ఏదైతే గీత గీసుకొని ఆలోచిస్తున్నామో దాని నుంచి బయటకొచ్చి, ఆ యొక్క లూప్ నుంచి బయటకు రావడానికి మన యొక్క ఈ జ్ఞానం అనేది బాగా ఉపయోగపడుతది. సో, అట్లా ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి ఒక రెస్టారెంట్‌లోకెళ్ళాడు. అతనికి ఆనియన్స్ అంటే పడదు. అతను ఒక ఫుడ్ తిన్నాడు. ఫుడ్ తిన్నప్పుడు ఆయనకు తెలవదు. అందులో ఆనియన్స్ అంటే ఉల్లిగడ్డలున్నాయని. దాని తర్వాత తిన్న తర్వాత సర్వర్ వచ్చి చెప్తాడు. "సార్ మిస్టేక్‌గా ఇదొచ్చింది మీకు.
ఉల్లిపాయలు వచ్చినాయి ఇందులో అని చెప్పి. అతను ఏం ఫీల్ అవుతాడు అప్పుడు? అమ్మ ఉల్లిపాయలు వచ్చినాయా నా ఇప్పుడు డైజెషన్ కాదు ఇంకా. ఇంకా డైజెషన్ కాదు కాబట్టి ఇంకా నాకేదో స్టమక్ లో ప్రాబ్లం అవుతుంది. మెల్లిగా సాయంత్రం వరకు ఓకే. ఎందుకంటే లోపల ఉన్న సర్వర్ వింటుంది కదా, లోపల అదొకటి కెమికల్ రియాక్షన్ చేస్తది. చూడండి ఎగ్జాంపుల్, ఒక మంచి గులాబ్ జామ్ తీసుకొని ముందట పెట్టి చాలా అబ్బా! ఎంత డెలీషియస్‌గా కనిపిస్తుంది ఇది. ఎంత బాగుందో అనే ఒక ఆలోచన రిలీజ్ చేసినప్పుడు, మనం ఏమన్నా సలైవాకి చెప్పినామా ఆ లాలాజలానికి రా అని? ఎవరు చేసిర్రు ఆ పనంతా? అద్భుతమైన జిలేబీని చూడంగానే మనకు లాలాజలం నోరులోకొచ్చిందంటే ఒక క్షణంలోనే, ఒక అర క్షణంలోనే ఒక అర సెకన్‌లోనే చూస్తున్నాం వెంటనే లాలాజలం వచ్చేసింది. అంటే మన యొక్క సర్వర్ వింటున్నాడు గదా! ఆ సర్వర్ వెంటనే మనకు కావాల్సింది రిలీజ్ చేసింది. ఆహా! ఇది అద్భుతంగా ఉంది. ఓకే అని. అదే గులాబ్ జామున్ చూసి ఇది అంత బాలేదు, ఇది వేస్ట్ అనంగానే సో లాలాజలం రాదు గదా! సో చూడు ఎంత ఇంటెలిజెన్స్ మన లోపలనే పనిచేస్తుంది. ఈవెన్ మన చేతులు పని చేయాలన్నా ఒక్క థాట్‌తోనే ఏది ఎప్పుడు ఏది కలగాలని ఒక సెకన్‌లోనే ఇక్కడ ఆలోచించడం, ఇక్కడ రావడం. చూడండి ఇక్కడ నుంచి ఒక ఆలోచన మొదలై ఇక్కడికి సిగ్నల్ వచ్చి ఇక్కడ పనిచేస్తుంది. అంటే మన యొక్క ఆలోచన విధానం ఎంత స్పీడ్‌గుంటది. ఆ రియాక్షన్ ఎంత స్పీడ్‌గుంటది. మనం ఎప్పుడు ఆలోచించం. ఏముంది నా చెయ్యి అనుకుంటాం. కాకపోతే నా చెయ్యి, ఈ చెయ్యి నా వేలు ఇలా ఊగాలి అంటే నా మైండ్‌లో అనుకున్న వెంటనే ఊగుతుంది అంటే ఎంత స్పీడ్‌గుంది సిస్టమ్. ఎగ్జాక్ట్‌గా మన జీవితంలో గూడా ఏదైతే అనుకుంటున్నామో అది ప్రాసెస్ జరుగుతా ఉంటుందన్నట్టు. ఎగ్జాక్ట్ ప్రాసెస్ జరుగుతా ఉంటుంది. మనం ఒక రోబో ఉందనుకోండి. మన ఆలోచనలు గమనించి తను పని చేసి పెడుతుందనుకోండి. మనం ఒక రెస్టారెంట్‌కెళ్ళాం. ఒక రోబో ఉంది. అది ఆర్డర్ తీసుకుంటుంది. మీరేం జెప్పాల్సిన అవసరం లేదు. మీరు మనసులో అనుకున్నారనుకోండి. ఫస్ట్ మనం దోస కావాలంటాం. ఆ రోబో ఎళ్ళిపోతుంది. అంటే మనసులో అనుకుంటాం. ఇంకా మనుషులు ఏమనుకుంటారు, అరే! దోస తింటే ఎట్లుంటది? దోస తింటే డైజెషన్ అయితదో కాదో. నిన్ననే దోస తిన్నా గదా! ఇడ్లీ కావాలి. ఆ ఇడ్లీ గూడా వద్దులే లేకపోతే రైస్ కావాలి. అంటే ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎన్నో ఆలోచనలొస్తది. సో, అదంతా వినేవాళ్ళు ఉన్నారనుకోండి. లాస్ట్‌కి ఏమొస్తది? ఏమొస్తదో మనకే తెలవదు. అంటే మనం ఇక్కడ మనకొకటి అద్భుతమైన గొప్ప వరం ఏందంటే మన ఆలోచనలు ఎవరికీ తెలవదు. మన ఆలోచనలు ఎవరికైనా తెలిస్తే మనతో చాలా మంది మాట్లాడరు బేసిక్‌గా. మన ఇంట్లోనే మనతోని మాట్లాడరు. మన ఆలోచనలు గిట్ట ఓన్లీ మాటలు లేకుండా ఆలోచనలే ఉంటాయి. ఎందుకంటే మనం ఇది స్క్రీన్ చేస్తున్నాం మొత్తం ఏది మాట్లాడని. ఒక 10 ఆలోచనలలో ఏది మాట్లాడితే బాగుంటదని ఒక కామన్ సెన్స్‌ని ఉపయోగిస్తున్నాం కాబట్టి, సో, అక్కడ అందరూ మనతోని బాగుండడానికి ప్రయత్నిస్తుర్రు. సో, మన జీవితంలో చాలా వరకేందంటే మన ఆలోచన జీవితం బట్టే మన జీవితాలన్నీ మారిపోతా ఉన్నాయన్నట్టు. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాఫీ తాగినాం. ఈ కాఫీ తాగితే నాకు నిద్రే రాదసలు. రాత్రి 2 గంటలయినా నిద్ర రాదు నాకు. నేనసలు ఎందుకు కాఫీ తాగినా అని అనుకున్నామనుకోండి, మన మైండ్ ఇంటుందక్కడ. ఓకే. ఓకే బాస్. రాత్రి 2 వరకు నిద్ర అచ్చుడవసరం లేదా? ఓకే. అట్లనే చేద్దాం. రాత్రి 2 వరకు నిద్ర రాదు. అంటే అక్కడ అది కాఫీ ఎంత వరకు మన శరీరంలో పనిచేస్తుందో పక్కన పెడితే, మనం కమాండ్ ఇస్తున్నాం మన మైండ్‌కి. ఈరోజు నేను ఆనియన్ తిన్నా నా శరీరంలో ఎలర్జీ వస్తది. ఈరోజు నేను కాఫీ తాగినా రాత్రి నిద్ర రాదు. హ్మ్. లేదంటే ఈరోజు వెదర్ ఎట్లా ఉంది? నాకు జలుబు అయ్యేటట్టే ఉంది. ఏదో నాకు సెన్స్ కొడుతుంది. ఓకే బాస్ జలుబు కావాల్నా? ఇచ్చేస్తా రేపటి వరకు ఆర్డర్ వచ్చేస్తది. వచ్చేస్తది. చాలా వరకి బయట ఉన్న పరిస్థితుల కంటే దాన్ని స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసి మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అని ఎంతమంది చెప్తున్నారు. సేత్ విజ్ఞానం అదే చెప్తుంది. న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ బుక్స్ అని అదే చెప్తున్నాయి. ఈ బుక్ అదే చెప్తుంది. ప్లాసిబో బుక్ అదే చెప్తుంది. పురాతన గ్రంథంలో ఎప్పుడో శ్రీకృష్ణుడు పరమాత్మ కూడా అదే చెప్తున్నాడు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని. హ్మ్. బుద్ధుడు అదే చెప్తున్నాడు. ఇంతమంది మహానుభావులు చెప్తున్నారు. మరి ఏ చెప్తున్నారంటే ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన ఆలోచన పట్ల. కేవలం మనం అనుకుంటాం మన మాటలే జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. లేకపోతే మన ఫుడ్డే జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తాయి. చూపియని కాదు. కాకపోతే ఆలోచనలు కూడా చాలా ప్రభావం చూపిస్తా ఉంటదన్నట్టు. సో, ఇంకా ముందు ముందు ఇంకా డీప్‌గా మన ఆలోచనలు అద్భుతంగా ఎలా మలుచుకోవాలో అది కూడా చూద్దాము. సో, అట్లా మనం ఈ యొక్క పూల తోటని అద్భుతంగా నింపుకోవాలి. మంచి మంచి ఆలోచనలతోని. ఎంత మంచి ఆలోచనలతోని మించుకుంటే మన బాడీ అంత చాలా అద్భుతంగా హ్యాపీనెస్ ఒస్తది, ప్రాస్పరిటీ ఒస్తది, అనుకున్న పనులవుతా ఉంటాయి. మంచి పనులు జేయగలుగుతాం, ప్రశాంతత ఒస్తది. దీన్ని కరెక్ట్‌గా వాడుకున్నప్పుడు. ఇప్పుడు ఒక టీవీ ఉందనుకోండి. టీవీలో ఒక ఛానెల్ నుంచి ఒక ఛానెల్ మార్చాలి అనుకుంటే, మనం రిమోట్‌లో మారుస్తామా? టీవీలో మారుస్తామా? టీవీలో ఎంత మార్చినా గాని మహా అయితే సౌండ్ ఉంటది. స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ బటన్ ఉంటది. ఇంకేం ఉండదు. అంత పెద్ద టీవీ అయినప్పటికి. కాకపోతే చూసేది టీవీలనే. వెళ్లి టీవీని ఎంత కింద మీద చేసినా గాని చానెల్స్ మారవు. కాకపోతే చిన్న రిమోట్ పట్టుకొని ఒక్కటి కొట్టంగా ఒకటొస్తది. 2 కొడితే 2 వస్తది. ఎగ్జాక్ట్ మన జీవితంలో బయట ఉన్న స్క్రీన్, బయట ఉన్న టీవీలో అంతా కనిపిస్తా ఉంటది. కానీ అక్కడ ఏముండదు. రిమోట్ ఇక్కడనే ఉంది. ఆ రిమోట్‌లో ఆ బటన్స్ అన్ని ఆలోచనలే. ఏ బటన్ కొడితే ఆ బటన్‌లో పరిస్థితులన్నీ మారిపోతా ఉంటాయి. ఇది కేవలం శరీరంలో గాదు, బయట గూడా అట్లనే అట్రాక్ట్ జేస్తా ఉంటామన్నట్టు. దానికి ఇంకొక ఉదాహరణకి
ఒక 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 మహిళ తనకొక మంచి అందమైన గాదు. చాలా మంచి హస్బెండ్ రావాలనుకుంటదన్నట్టు. అంటే ఎక్కువ స్పిరిచ్యువల్‌గా ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదుగుంటారో అటువంటి హస్బెండ్ రావాలనుకుంటదన్నట్టు. సో, తన ఆలోచనలేంటి అంటే అబ్బా! నాకు మంచి అద్భుతమైన హస్బెండ్ ఒస్తున్నాడు. మంచి భర్తొస్తున్నాడు. తను ఆధ్యాత్మికంగా ఎదిగి మంచి బ్రెయిన్ పవర్ ఉన్న హస్బెండ్ ఒస్తున్నాడు. నన్ను చాలా అద్భుతంగా చూసుకునే హస్బెండ్ ఒస్తున్నాడని ఒక ఆలోచనలతో అట్లే ఆలోచనలు తను ఉంటా ఉందన్నట్టు. ఒకరోజు తను సూపర్ మార్కెట్‌లో వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి పరిచయమైతాడు. తనను మ్యారీ చేసుకుంటది. తను ఏదైతే ఎగ్జాక్ట్‌గా ఆలోచించిందో అతని ఇ భర్త అయితాడన్నట్టు. సో, మన జీవితంలో చాలా వరకు ఈ కండిషన్‌లో ఎట్లా ఉంటదంటే నెగెటివ్‌గుంటది. జీవితం ఇంతే. పెళ్లి చేసుకున్నా గాని ఎవరు మంచిగుంటున్నారు? ఎవరు ఆనందంగా ఉంటున్నారు? ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తూ ఉంటది. ఎప్పుడు ఒక రోగం వచ్చేస్తూ ఉంటది. అంటే మన యొక్క ఆలోచన విధానం చూడండి. 60 ఏండ్లొచ్చినాయి. రోగాలు రాకపోతే ఏమొస్తాయి? అంటే అదొక స్కీమ్ లాగా. 60 ఏళ్లొచ్చిన తర్వాత పింఛన్ గదా! వచ్చినట్టు రోగాలు రావడం అనేది ఖచ్చితంగా రావాలి. లేకపోతే మనిషే గాదన్న ఒక వైఖరితోనే మనం ఉన్నామన్నట్టు. చాలా మంది ముసలోళ్ళతోని. అదే అయిపోయింది. ఎందుకంటే స్కీమ్ 60 ఏండ్లు ఇంకా నాకు రోగాలు రావట్లేదేంది? అరే! నేను మంచిగున్నా ఏంది? అనుకునే వాళ్ళు కూడా ఉంటరు. మంచిగుంటే ప్రాబ్లమ్ అన్నట్టు. ఎందుకంటే మన యొక్క ఆలోచన విధానం. ఎందుకంటే మనం ఎప్పుడైతే నాకింకా 60 ఏండ్లు అని అనుకున్నామంటే 60 ఏళ్ళకి ఏది రావాలో అది వచ్చేస్తదన్నట్టు. ఒక మహిళ 75 సంవత్సరాలు ఒక ముసలావిడ. ఆమె ఇంకా పని చేస్తా ఉంటది. ఆమె మెమరీ పవర్ తగ్గుతా ఉంటదన్నట్టు. సరిగ్గా గుర్తుండదు. అక్కడ రిమోట్ ఎక్కడ పెట్టిందో తెలవదు. తనకు మెడిసిన్ ఎక్కడ పెట్టిందో తెలవదు. అన్నీ మర్చిపోతా ఉంటది. ఈ బుక్ చదువుతది. ఈ 'పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్' బుక్ చదివిన తర్వాత నిజంగా ఇంత పవర్ మైండ్‌లో ఉంటే నాకు 75 సంవత్సరాలు నా యొక్క మెమరీ పవర్‌ని పెంచుకుంటా అనుకుంటది. తను ప్రతిరోజు నేను చాలా గుర్తుంచుకుంటున్నా. అన్నీ నాకు గుర్తుంటాయి. నా మెమరీ పవర్ పెరుగుతుంది. ఏ టైంలో ఏది కావాలో నాకు అన్నీ అప్పటికప్పుడే గుర్తొస్తాయని చెప్పి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం తనెప్పుడూ ఒక 4, 5 సార్లు అనుకునేదట. పొద్దున కూర్చొని ఒక 4, 5 సార్లు నాకు మెమరీ పవర్ పెరుగుతుంది. నేను ఏది అనుకుంటే అది అప్పుడే గుర్తొస్తదని చెప్పి. అట్లా ఒక 2, 3 వారాలు చేసిందంట. 3 వారాల తర్వాత తను గమనిస్తే తన మెమరీ పవర్ చాలా బాగా పెరిగిందంట. 75 సంవత్సరాల వయసు. మనం ఏమనుకుంటాం 75 సంవత్సరాలకు మెమరీ పవర్ తగ్గుతది. మెమరీ పవర్ తగ్గకపోతే పెరుగుతదా? అనే క్వెషన్ ఒస్తది. ఎందుకంటే చాలా వరకు ఈ యొక్క నమ్మక వ్యవస్థ బయటున్నది. దాని ప్రకారమే మన ఆట ఆడుతుందన్నట్టు. బయట ఉన్న సిట్యుయేషన్స్ అన్నీ మనం పూర్తిగా నమ్మి అదే మనం అనుకుంటే దానికి తగ్గట్టు రియాక్షన్స్ అన్నీ క్రియేట్ చేస్తా ఉంటది. ఒక ఉదాహరణకి ఇప్పుడు మనం ఎవరి దగ్గరకెళ్ళి "అరే! ఏంది ఈరోజు బాగా డల్‌గా కనిపిస్తున్నావు? ఆరోగ్యం మంచిగా లేదా? ఏదో డల్‌గా కనిపిస్తున్నావు. నిన్నటి వరకు హుషారుగా అనిపించినవు" అని ఒక రాయి ఏసినామనుకోండి ఎవరికన్నా, ఆ తర్వాత తను ఆలోచిస్తాడు. నిజంగానే అని అద్దంలోకి పోయి చూసుకుంటాడు. నిజమే గదా! అసలు నిజంగా అతను సంతోషంగా ఉన్నాడు. నిజంగానే గదా! నిజంగా ఆనందంగా అసలు నిజంగా ఏమైంది? మరేమైనా ప్రాబ్లమా? అని నిజంగానే హాస్పిటల్‌కెళ్ళి వెళ్తాడు. అంటే ఇట్లా చాలా మంది మైండ్ సెట్ ఉంటది. అక్కడ అంతా బాగానే ఉంటారు గానీ, ఒక సజెషను అతను నీకేదో డల్లుగున్నావంటే అప్పటికప్పుడే అయిపోతది. అవును నిజంగానే డల్లుగున్నా ఎందుకంటే పొద్దున ఏదో అయిందని. నిజంగా అతను ఆనందంగా ఉన్నాడు. అప్పటికప్పుడు తను డల్ అయిపోతాడు. చెప్పుడు గూడా ఇంకా ఈ మాటలతోని కనిపిస్తది. నిజంగానే డల్ ఉన్నాను అని. ఒక అరగంటలో అతని ఎనర్జీ మొత్తం డెడ్ అయిపోతది. ఇది చాలా వరకు మనం గమనిస్తా ఉంటాం గదా! ఎవరైనా డల్‌గున్నా గాని, "ఏంది ఈరోజు చాలా హుషారుగా కనిపిస్తున్నావు? నేను చాలా హ్యాపీగా ఉన్నావు" అంటే, "నాకేంది నేను చాలా హ్యాపీగా ఉన్నా" అనేవాళ్ళు కూడా ఉంటారు. అప్పటికప్పుడు వాళ్ళ షిఫ్ట్ అయిపోతది మైండ్. చూడండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనకు అప్పుడప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తది. ఏముందిలే ఎంత సంపాదించినా ఏం తీసుకెళ్తాం? ఏముంది మంచిగా ధ్యానం అయితుంది గదా! ఒక్కొక్కసారి అరే! అన్నీ ఉన్నాయి గాని ఇదొక్కటి బాలేదని. అప్పుడే ఒక గంటకట్లా, ఇంకో గంటకిట్లా. చూడండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎన్నో రకాల ఎమోషన్స్ ఉన్నది గదే మరి. ఈరోజు ఏదుందో రేపదే ఉంటది. నిన్న అదే ఉంది. కాపోతే ఒకప్పుడు ఆనందంగా ఉంటున్నాం. ఒకప్పుడు దుఃఖంగా ఉంటున్నాం. ఎందుకుంటున్నాం అంటే మన యొక్క ఆలోచన విధానం ఆ క్షణంలో. ఈ చుట్టుపక్కల ఉన్నయి గూడా చాలా వరకు మనల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పక్కనోళ్ళొచ్చి ముచ్చట్లు పెడతా ఉంటారు గదా! పలానా వాళ్ళిట్లా చేషిర్రు అని గతంలో గురించి వాళ్ళు మాట్లాడుతా ఉంటారన్నట్టు. ఆ బాధ గురించి చెప్పుకుంటా ఉంటారు. మనకేం పని లేదని మనం అది వింటూ ఉన్నామనుకోండి. అవునా! ఆ వ్యక్తి అట్లా చేషిండా? వాళ్ళందరూ అట్లే ఏమవుతుంది అక్కడ మనం దిగుతా ఉన్నాం. ఒక్కొక్క మెట్టు దిగుతా ఉండి నెగెటివ్‌గా మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఆ బాధను మనం పంచుకుంటున్నాం. ఆళ్ళకు మంచి చెప్పి వాళ్ళని డెవలప్ చేసి పక్కకు పెడుతున్నాం. మనమే లొందలో దిగుతున్నాం. సో, అటువంటప్పుడు చాలా జాగ్రత్త. అయిపోయింది గదా! ఇప్పుడేం జేస్తావు? ఏమైనా చేసేదుందా? చేయకపోతే వదిలేసేయి. అని మనం వాళ్ళలో ఒక ఎనర్జీ నింపాలి తప్ప, అవునా! మన బతుకులన్నీ ఇట్లనే. అంతే ఇగ జీవితాంతం ఇంతే అని ఒక మైండ్ సెట్ మనం క్రియేట్ చేసుకున్నామంటే, ఇంకా అప్పటికప్పుడు మన యొక్క సిస్టమ్ అవునా! మన బతికిట్లేనా సార్ అని చెప్తది. సర్వర్ వింటుంది గదా! ఓకే బాస్ మన బతికింతే. నీతోని గాదు. ఓకే. ఓకే బాస్ మనతోని గాదు. ఎప్పుడు ఇంటా ఉంటుంది. సిద్ధంగా ఉంటుంది. అందుకే ధ్యానం చేయడం వల్ల ఒక గొప్ప వరం ఏంటంటే, పనికిరాని ఆలోచనలన్నీ మెల్లమెల్లగా తగ్గిపోతా ఉంటాయి. ఫస్ట్ బెనిఫిట్. ఒకవేళ కొన్నున్నా గాని వాటిని చూడగలుగుతాం. ఏదైతే పనికిరానివి ఉన్నాయో వాటన్నిటిని చూడగలుగుతాం.
చూసినప్పుడు ఏమైపోతదంటే వాటి యొక్క పవర్ తగ్గిపోతది. ఆ పవర్ తగ్గిపోయినప్పుడు మన మీద ప్రభావం చూపుతది. సింపుల్ 3 సార్ ధ్యానం, ధ్యానం, ధ్యానం అని చెప్పడానికి ఎంత సైంటిఫిక్ రీజన్ ఉంటదంటే మన జీవితం మారడానికి ఇదే రీజన్. ఎందుకంటే పనికిరాని ఆలోచనలన్నీ పోతే ఇంకొకవేళ కొన్ని ఉన్నా గాని అవిటిని కూడా గమనించి వాటిని నమ్మం మనం. ఇప్పుడు చాలా వరకు ధ్యానంలోకొచ్చిన తర్వాత చాలా విషయాలు కొట్టేస్తున్నాం మనం. చాలా విషయాలు ఖండించి మనం బ్రేక్ ద రొటీన్ చేస్తున్నాం. అది ఒక ఏంటి ఒక జంతు బలులే గాని ఎంత భయముంటది. సరే నేనంటే చేస్తా గాని, మరి మా వంశపారంపర్యంగా వస్తుంది. అరె! నేను కొయ్యకపోతే ఏమైతదో? ఏ చిన్న ముల్లుగొచ్చినా అది కొయ్యలే గదా! అందుకే అయింది గావచ్చు. నమ్ముతున్నాం. బాగా నమ్ముతున్నాం. అరె! మరి ఇది చేస్తలేను. ఈ పలానా దేవుని దగ్గర ఇది చేయలేను గదా! ఏమన్నా అయితది గావచ్చు. అంటే బాగా మనం నెగెటివ్‌గా ఆలోచిస్తున్నాం. సో, అట్లా చాలా వరకు ఈ బ్రేక్ ద రొటీన్ ఇవన్నీ ఏవైతే అనవసరమైనయో అన్నీ బ్రేక్ చేసుకున్న కొద్దీ ఏందంటే మనలో శక్తి పెరుగుతా ఉంటుందన్నట్టు. అట్లా ఈ యొక్క ఇల్లుని ఎప్పుడు శుభ్రంగా అనవసరమైనవి మాట్లాడినామంటే, అనవసరమైనయి ఇంటూ ఉంది. అనవసరమైనయి ఇస్తా ఉంది. అనవసరమైనయి తింటా ఉన్నామంటే, అనవసరమైనయి తీసుకుంటుంది. దాంట్లో ఉన్నయి ఎమోషన్స్ అన్నీ మళ్ళీ మనకొస్తా ఉంటుంది. సో, ఇట్లా ప్రతి ఒక్కటి మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం చూస్తున్నాం. ఒక క్రైమ్ న్యూస్ చూడండి ఒక అరగంట. ఒక క్రైమ్ న్యూస్ మంచి అరగంట చూడండి. అరగంట తర్వాత లోపల ఒక క్రైమే తిరుగుతది. వాడినిట్లా కొట్టాలి, వీడినెట్లా కొట్టాలి, వాడు ఇట్లా చేసిండు. అరె! ఇట్లా చేస్తే ఇంకా బాగుండని. లోపట మనకు తెలవదు. కాకపోతే ఎప్పుడు తిరుగుతూనే ఉంటది చక్రం తిరిగినట్టు. పడుకున్నా గాని రాత్రి కలొచ్చేస్తది. ఆ రాత్రి కాలం పొద్దున ఎఫెక్ట్ చూపిస్తది. రోడ్ మీద నడుచుకుంటూ పోతే నిన్న దొంగలాగానే కనిపిస్తుంది. ఈడు మనిషి అనిపిస్తది. అంటే ఒక చిన్న అరగంట న్యూసు ఎన్ని రకాలుగా మన జీవితంలో ప్రభావం చూపిస్తుంది. సో, అదే ఒక అరగంట, గంట మనకు మంచి మేధాశక్తినిచ్చేది, మన యొక్క విల్ పవర్‌ను పెంచేది చూసినామనుకోండి, మన జీవితం మారిపోతా ఉంటది. సో, ఏం చూస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సినిమా ఒక 3 గంటలు చూస్తాం థియేటర్‌లో. కాపోతే అది 30 రోజులు మైండ్‌లో దింపుకుంటాం. నెక్స్ట్ డ్యూటీలోకెళ్ళినా గాని అవే సీన్‌లు గుర్తు ఎనకాల తిప్పుకుంటా ఉంటది మైండ్. బాగా గమనించే వాళ్ళు గుర్తుంచుండొచ్చు. ఒక పాట 5 నిమిషాలు, 10 నిమిషాలు రెండే సార్లు వింటాం. బట్ ఇంకో 10 సార్లు లోపల మోగుతా ఉంటది. వర్క్ పని చేస్తున్నప్పుడు లోపల గమనిస్తా ఉంటే ఆ పాట మోగుతా ఉంటదది. ఎందుకంటే మన మైండ్‌కి అంత పవర్ ఉంది. మనం ఒకేసారి ఇస్తాం కావచ్చు కానీ లోపల ప్రాసెస్ అవుతానే ఉంటుంది. సో, అట్లా లోపట ఒకరున్నారు. మనల్ని వింటూనే ఉన్నారు. మన చేష్టలు చూస్తూనే ఉన్నారు. మనల్ని గమనిస్తూనే ఉన్నారు. మనం ఏదైతే చేస్తున్నామో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అది కొంతమంది అల్లా అంటారు. కొంతమంది కృష్ణుడు అంటారు. కొంతమంది జీసస్ అంటారు. కొంతమంది సబ్‌కాన్షియస్ మైండ్ అంటారు. దేవుడిని నమ్మే వాళ్ళు దేవుడు అంటారు. డాక్టర్‌లుండి మైండ్ అంటారు. సైంటిస్ట్‌లుండి ఏదో కనిపించిన శక్తి అంటారు. పేర్లు వేరైనా మూల పదార్థం ఒక్కటే. ఆ శక్తి. అదెక్కడో లేదు. ఇక్కడే ఉంది. జాగ్రత్తగా వింటుంది. మన మైండ్‌ను యొక్క ఆలోచన విధానాన్ని బ్రేక్ జేయాలన్నట్టు. అంటే ఇప్పుడు ఒక షిప్ ఉంది. అంటే ఒక పడవ, ఓడ. ఓడ ఉంది. షిప్పు. సో, దాంట్లో కెప్టెన్ పైనుంటాడు. కెప్టెను చూస్తా ఉంటాడు. ఇంజిన్ రూమ్‌లో ఒక వ్యక్తి ఉంటాడు నడిపేటాయన. ఆయన నడుపుతా ఉంటాడు. ఆయనకి బయట ఏం కనిపియదు. ఎందుకంటే ఆయన కింద ఉంటాడు కాబట్టి బయట ఏం కనిపియదు. పైన కెప్టెన్ మాటలు వింటా ఉంటాడు. రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో, స్ట్రెయిట్ పో, వెనకకు మలుపు చూస్తూ ఉంటాడు. ఏం లేదు గుడ్డిగా ఆయన్ని వింటా ఉంటాడన్నట్టు. కెప్టెన్ మాత్రం జాగ్రత్తగా చూస్తా ఉంటాడు. ఏది కావాలనో అది ఇన్ఫర్మేషన్ అందిస్తాడు. కెప్టెన్ ఏది చెప్తే అది లోపటున్న డ్రైవర్ చేయడం ఆయన ధర్మం అది. ఎందుకంటే ఆయనకు బయట ఏం జరుగుతుందో తెలవదు. కేవలం వినడం మాత్రమే తెలుసు. ఆయన ఒకవేళ ముందట ఒక గుట్టొచ్చింది. నువ్వు స్ట్రెయిట్‌గా వెళ్ళనన్నావనుకో, ఇతనికి ఏమి తెలవదు. అతను స్ట్రెయిటే ఎళ్తాడు. దానికి గుద్దుతాడు అంతే. సింపుల్ ఎగ్జాక్ట్ మన మైండ్ గూడా మన లోపుకున్న సబ్‌కాన్షియస్ మైండ్‌కు ఇది మంచి, ఇది చెడు, ఇది నిజము, ఇది అబద్ధము. హ్మ్. ఇది మనకు ఉపయోగపడతది ఏం తెలవదు సబ్‌కాన్షియస్ మైండ్. అది డ్రైవరు. ఈ ఈ యొక్క కెప్టెన్ ఏది చెప్తే దాన్ని తూచా ప తప్పకుండా పాటిస్తా ఉంటదన్నట్టు. దాన్ని తూచా తప్పకుండా ఏది చెప్తే అది ఇస్తా ఉంటదన్నట్టు. ఒక అయస్కాంతం లెక్కనే ఎగ్జాక్ట్‌గా. అందుకే ఇది చాలా చాలా ఇది ఎప్పుడు మనం ఎగ్జాంపుల్ గుర్తుంచుకోవాలన్నట్టు. మనం ఒక ఆలోచన ఆలోచిస్తున్నాం. లోపటున్న డ్రైవర్ వింటున్నాడు. సో, దాని ప్రకారం మన జీవితం పోతది. సో, అట్లా లోపల ఒక నెగెటివ్ థాట్ వచ్చింది. ఈ పలానా వాళ్ళు నన్ను ఇట్లా చేసిర్రు. ఇంకా వాళ్ళని ఇట్లా చేయాలి, అట్లా అని ఒక ఆలోచన జరిగేటప్పుడు వెంటనే అక్కడ బ్రేక్ చేసేయాలి. నో అని చెప్పి ఇప్పుడు ఏం చేయాలి? ఓకే. వాళ్ళు కూడా మంచోళ్ళే. లేదంటే దానికి సంబంధం ఒక మంచి పాజిటివ్ థాట్ నుంచి లోపల మారిపోతా ఉంటదన్నమాట. ఒక 10 నిమిషాలు మనం ఇప్పుడు కూర్చొని ఎవరైతే మనకి ఇబ్బంది పెట్టారో, ఏ సిట్యుయేషన్ అయితే మన జీవితంలో కృంగదీసినాయో, అవన్నీ ఒక 10 నిమిషాలు ఇప్పుడు ఆలోచించినామనుకోండి, అందరు ఉన్నట్టుండి ఎనర్జీ డౌన్ అయిపోతది. ఒక 10 నిమిషాల్లో. అందరికి ఎవరికిలే కష్టాలు. గతంలో ఎన్నో కష్టాలున్నాయి. ఎన్నో ప్రతికూల పరిస్థితులున్నాయి. 10 నిమిషాల్లో మన బ్యాటరీ మొత్తం డిశ్చార్జ్ అయిపోతది. అదే ఒక 10 నిమిషాలు మనం ఈడ కూర్చొని జీవితంలో ఎప్పుడైతే అద్భుతమైన విషయాలు గుర్తు తెచ్చుకున్నామనుకో, మన ఎనర్జీ మొత్తం అప్ అవుతది.
దాని ప్రకారం సబ్‌కాన్షియస్ మైండ్ పనిచేస్తది. దాని ప్రకారం మన ఆలోచన ప్రకారం ఇప్పటికిప్పుడు ఆనందాన్ని ఇయ్యొచ్చు. మన మనసు తలుచుకుంటే. మన మనసు తలుచుకుంటే ఇప్పుడిప్పుడే దుఃఖం ఇయ్యొచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన దుఃఖం గురించి ఆలోచిస్తే ఇమ్మీడియేట్‌గా దాని ప్రకారం బయోలాజికల్‌గా రియాక్షన్ మన లోపట ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది. బయట ఏడ ఫ్యాక్టరీ లేదు. లోపల ఒక ఫ్యాక్టరీ ఉంది. అంతా రెడీగా ఉంటుంది. సో, ఎప్పుడు ఏది కావాలో అప్పుడు అది అందిస్తది మనకు. సో, ఆలోచన కాస్త మనకు దుఃఖం ఇస్తది. ఆ ఆలోచన మనకు ఆనందాన్ని ఇస్తది. ఎన్నో రకాలుగా ఇస్తా ఉంటది. మనం తిన్న తిండి నువ్విక్కడికెళ్ళి ఇది బయటకు రా, ప్రోటీన్స్ కావాలి, ఈ కార్బో కావాలని చెప్తున్నామా? చెప్పట్లేదు గదా! దానికి తెలుసు ఇంటెలిజెన్స్‌కి. సో, కేవలం మనం ఇస్తున్నాం. అది లోపల ప్రాసెస్ జరుగుతా ఉంది. ఒక ఆలోచన ఇస్తున్నాం, లోపల ప్రాసెస్ జరుగుతుంది. ఒక ఫుడ్ ఇస్తున్నాం, లోపల ప్రాసెస్ జరుగుతుంది. ఒక భావం ఇస్తున్నాం, లోపల ప్రాసెస్ జరుగుతుంది. సో, వెరీ, వెరీ కాన్షియస్ మనం చాలా జాగ్రత్తగుండాలి ఆలోచనల పట్ల. నేనిది చేయలేను, నాతోని గాదు, పలానా వాళ్ళు ముందు నేను జేయలేను. వాళ్ళు నాకంటే బాగా చేయగలుగుతారు. నాతోని ఏం గాదు. ఇటువంటి ఆలోచనలు మొత్తం రిప్లేస్ చేసి నేను చేయగలుగుతా. నేను అద్భుతంగా జీవించగలుగుతా. నేనెప్పుడు ఆరోగ్యంగా ఉంటా. నేను గూడా ఆర్థికంగా జీవిస్తా. నేను గూడా సౌభాగ్యంగా ఉంటా. చాలా మంది అనుకుంటా ఉంటారు. జీవితంలో శాంతే లేదు. ఈ జీవితంలో శాంతి ఉండదని నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి ఇంతే. ముందు ముందు గూడా ఇంతే. నాకెక్కడ శాంతి? నాకు శాంతే ఉండదు. అనే ఒక మైండ్ సెట్ బాగా గట్టిగుందంటే ఓకే. శాంతొద్దా? దుఃఖమే కావాలన్నా? ఓకే. వెరీ గుడ్. దుఃఖమే. ఎగ్జాక్ట్ దాన్ని తిప్పాలి నా జీవితంలో. ఒకవేళ మనకు ఆలోచనలు ఏం చేయాలంటే రీబ్రేక్ అంటే ఒక సైకిల్‌ని ముందుకు తొక్కుతూ ఉంటాం ఒక విధంగా. సో, దాన్ని వెనక్కి తిప్పాలన్నట్టు. అంటే నేను చాలా ఆనందంగా ఉంటా. నేను ఖచ్చితంగా మారుతా. నేనెప్పుడు ఆనందంగా ఉంటా. నా జీవితం సంతోషంగా నేను జీవిస్తా ఉంటా. ఇటువంటివి తిప్పినప్పుడు ఏమైతుందంటే అప్పుడు దాన్ని మనం బ్రేక్ చేస్తా ఉంటాం ఆ థాట్ ప్యాటర్న్స్‌ని. అందుకే ఎప్పుడైనా గాని ఒక నెగెటివ్ సెంటెన్స్‌తోని మనం ఎప్పుడు ఫినిష్ చేయొద్దు. అరే! ఇలా అయితది కావచ్చు. పలానా వ్యక్తి ఇట్లా అన్నాడు. రేపేమన్నా అయితది కావచ్చు. లేకపోతే ఈ మంతు డబ్బులు తక్కువున్నాయి గదా! పలానా వాళ్ళొచ్చి ఇంకేదో అయితది. అంటే ఎన్నో రకాల నెగెటివ్ ఆలోచనలు అస్సలు వినలేదు. ఓకే. అన్నీ అద్భుతంగా జరుగుతది. అందరూ నన్ను అర్థం చేసుకుంటారు. ఓకే. డబ్బులిచ్చే వాళ్ళున్నా వాళ్ళు గూడా అర్థం చేసుకుంటరు. అంటే మొత్తం పాజిటివ్‌గా నింపేసేయాలి. మంచి అద్భుతమైన జాబ్ వస్తదో రాదో అనుకునే ఆలోచన గూడా అద్భుతమైన జాబొస్తుంది. సో, ఇట్లా మనం మొత్తం పాజిటివ్‌గా నింపేయడానికి ప్రయత్నించాలన్నట్టు. రివర్స్ చేయాలి మొత్తం. ఒక అమ్మాయి ఒక తనకు ఒక మంచి బ్యాగ్ గావాలి. ఆ బ్యాగ్ ఖరీదు రూ. 3,00,000 సంథింగ్. ఎక్కువ ఖరీదు. తననుకుంటది నా దగ్గర పైసలు లేవు. ఉన్నదే ఒక రూ. 10,000 గంత పెద్ద బ్యాగ్ నాకెక్కడొస్తది అనుకుంటదన్నట్టు. తను బుక్ చదువుతది. సరే ఇదే గిట్ట నిజమవుతే నేను ప్రయత్నిస్తా. ఈ బుక్ చదివిన తర్వాత నేను ఆ బ్యాగ్ నా దగ్గరకొస్తదో రాదో అని చెప్పి నా బ్యాగ్ నా దగ్గరకొచ్చేస్తుంది. ఆ బ్యాగ్ నాదే. నాకు అర్హత ఉంది ఆ బ్యాగ్ కొనడానికి. ఇటువంటి ఆలోచనలతో నింపింది కొన్ని రోజులు. తర్వాత ఒక రోజు మంచిగా ఒక గిఫ్ట్ ప్యాక్‌లో తన ఫ్రెండ్ తీసుకొనొచ్చి హ్యాపీ బర్త్‌డే అని చెప్పి ఆ గిఫ్ట్ ఇస్తది. ఓపెన్ చేసి చూస్తే బ్యాగ్. ఆశ్చర్యపోతది. ఆ బ్యాగ్ ఇష్టముందని నేనకి చెప్పలేదు. ఎట్లా మారిపోతున్నాయి పరిస్థితులన్నీ? ఆలోచనలకు అంత శక్తుంది. ఎందుకంటే మహానుభావులు పెద్ద పెద్ద ఎక్కువ సాధనలు ఉన్నవాళ్ళు వేరే వాళ్ళ ఆలోచనలు కూడా రీడ్ చేయగలుగుతారు. వాళ్ళు పలానా వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచనలను చూసి ఎందుకొచ్చి ఇప్పుడు చాలా మంది గురువులు వాళ్ళు వీళ్ళు మాస్టర్స్ ఓకే. ఇది వాళ్ళు చెప్పకముందే వాళ్ళ ప్రాబ్లమ్ చెప్పేస్తారు. ఎట్లా చెప్పగలుగుతున్నారు? అంటే ఆలోచనలు అక్కడ రీడ్ చేయగలుగుతున్నారు. మా మైండ్‌కి ఇతరుల ఆలోచనలు రీడ్ చేసే అంత శక్తి ఉంటది. మన మైండ్‌కి. మనం ఇంతకుముందు గూడా మన 'నీమ్ కరోలి బాబా' ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 'నీమ్ కరోలి బాబా' ఎంత అద్భుతంగా తన ఆ యోగా శక్తితోని, ఆధ్యాత్మిక శక్తితోని ఎక్కడో ఉన్న ఒక సోల్జర్‌కి తనకు దిగే బుల్లెట్‌లను తన శరీరంలో దింపుకొని తనను ఎలా కాపాడిండు? 2 శరీరాలతో ఎలా ఎళ్ళిండు? ఎంత శక్తి మనలో ఉంది. ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనకుంది. కొంతమంది 10% ఉపయోగిస్తారు. కొంతమంది 20% ఉపయోగిస్తారు. కొంతమంది 2% ఉపయోగిస్తారు. వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సాధన, వాళ్ళ యొక్క జ్ఞానం విస్తరణ బట్టే వాళ్ళ యొక్క బ్రెయిన్ పవర్ పెరుగుతా ఉంటుందన్నట్టు. అట్లా. సో, అట్లా మన జీవితంలో ఏదైనా గాని బయట గూడా లోపటనే గాదు బయట గూడా మేనిఫెస్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నట్టు. అట్లా ఇక్కడ మనకు కొన్ని పాయింట్స్ చెప్తున్నాడు ఆథర్. లోపట అనంతమైన ఒక ఖజానా ఉంది లోపట. దాన్ని మీరు గమనించండి ఆ ఖజానాను. ఆ ఖజానాను పట్టుకోండి. బయట ఖజానా ఏదో ఒక రోజు ఉంటది, ఊడుతది. బట్ లోపట ఖజానా ఎప్పుడు మనతోనే ఉంటది. సో, ఆ ఖజానాని మీరు పట్టుకోండి అని చెప్తున్నానన్నట్టు. లోపటికి వెతకండి. అన్ని ఆన్సర్స్ అన్ని మన లోపటే ఉన్నాయని చెప్తున్నానన్నట్టు. చాలా వరకి మనం కొన్ని అడుగుతా ఉంటాం గదా! బయట వాళ్ళని అది ఇది అని. సో, ఒక వ్యక్తిని అడిగితే ఒక విధంగా చెప్తాడు. ఇంకో వ్యక్తిని అడిగితే ఇంకో విధంగా చెప్తాడు. సో, మరి దేన్ని నమ్మాలి? మన జీవితం పట్ల మనకే పూర్తిగా విశ్వాసం లేనప్పుడు, మనకే క్లారిటీ లేనప్పుడు బయట వాళ్ళు వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు ఇస్తారు కాబట్టి మన లోపటనే ఆన్సర్స్ వస్తా ఉంటాయి. సో, ఇప్పుడు మనం ధ్యానంలో చాలా వరకు మనకు ఆన్సర్స్ పొందేది గూడా ఎందుకంటే ఆ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ నుంచే పొందుతాం ఆన్సర్స్ అన్నీ. అంత చిట్టా అంతా ఇక్కడుంది.
దానికి సంబంధించింది యాక్టివిటీస్ జరిగినప్పుడు దాన్ని మనం ఉపయోగించుకునే సామర్థ్యం మనలో వెళ్ళినప్పుడు లోపల నుంచి ఆన్సర్ వచ్చేస్తుంది. నీకిది గావాలి. ఈ జాబా ఒక కన్‌ఫ్యూజన్ ఉన్నప్పుడు నీ యొక్క జీవితానికి ఇదైతే బాగుంటుందని. మైండ్ చెప్తుంది గావచ్చు. ఇందులో ఎక్కువ డబ్బుందని. కాకపోతే లోపటి నుంచి వచ్చేది డబ్బులు అది ఇది అని చూడదు. నీకు ఏదైతే బాగా ఉపయోగపడుతదో ఫ్యూచర్‌లో అది చూస్తది. ఈ రోజు కోసం గాదు. అట్లా మనం లోపట ఉన్న గైడెన్స్ మనం తీసుకుంటా ఉండాలి. లోపట ఉన్నది గ్రేట్ సీక్రెట్ అది. ఎంత గ్రేట్ సీక్రెట్ అంటే చూడండి, చాలా వరకు చాలా విషయాలన్నీ బయట మారుమోగిపోతా ఉంటాయి. ఏదైనా గాని. కాకపోతే ఇది ఎంత గొప్ప సీక్రెట్. దీన్ని చెప్పినా గాని అంత ఈజీగా కొట్టేస్తారు చాలా మంది. ఎందుకంటే వాళ్ళు ఇంకా రిసీవ్ చేసుకునేంత తత్వం రాలేదన్నట్టు. ఇంకా బయటనే వెతుకుతా ఉంటారు. నీ లోపటనే అసలైంది మార్చుకో మిగతాయన్ని మారుతాయంటే నమ్మే వాళ్ళు కేవలం కొంతమంది మాత్రమే ఉంటారు. అట్లా ఇప్పుడు మనం చూడండి ఒక్కొక్కసారి మనం నెక్స్ట్ రోజు ఆహ్, మంచిగా ఒక ట్రిప్ ఎళ్తున్నాం అనుకోండి అందరం కలిసి. నేను పొద్దున్నే 5 గంటలకు లెవ్వాలని అనుకుంటారు. అలారం పెట్టుకోరసలు. పొద్దున 5 గంటలకు తెలవతది. ఎగ్జాక్ట్‌గా తెలవదు. ఎంతమందికయితుంది అట్లా చేయలేబట్టండి? చాలా మందికి. నెక్స్ట్ రోజు ఎటైనా పొద్దునెళ్ళాలంటే అలారం పెట్టుకోము. ఆటోమేటిక్‌గా తెలివైపోతది ఎళ్తాం. ఎందుకు అంటే మన మైండ్ వింటుంది. మన మైండ్‌కి తెలుసు. ఎప్పుడు అది రెడీగా ఉంది. సో, మనల్ని ఆటోమేటిక్‌గా 5 గంటలకు లేపేస్తది. ఎందుకంటే మన కాన్షియస్‌గా ఏదైతే ఇస్తున్నామో అది ఆల్రెడీ వింటూ మనకు హెల్ప్ చేస్తూ ఉందన్నట్టు. అదే విధంగా మనం పడుకునేటప్పుడు గూడా మనం ఇట్లా అనుకోవచ్చన్నట్టు. నేను ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటా. నేను నా లోపట మొత్తం ఆరోగ్యంగా ఇలా ఉంటా అని జెప్పి మనం ఒక అఫర్మేషన్ ఇచ్చి పడుకుంటే, పడుకునేటప్పుడు గూడా మన లోపట అదే ప్రాసెస్ జరిగి అద్భుతంగా మనం ఇంకా ఇంకా ఆరోగ్యవంతంగా అయితామన్నట్టు. లేకపోతే ఇంకా నెగెటివ్ ఆలోచనలతోనే ఒక న్యూస్ జూసో, అనవసరమైనవి జూసో మనం పడుకున్నామంటే అదే కాస్త తిరుగుతా ఉంటుందన్నట్టు. కాస్త తిరిగి లోపలికి గూడా అదే మార్పులొచ్చేస్తా ఉంటారు. ఎప్పుడు ఒకటి బాగా కోపానికి, క్రోధానికి సంబంధించిన ఏమన్నా సినిమా జూసినామనుకోండి, లేకపోతే కొన్ని సీరియల్స్ ఉంటాయి గదా! అన్ని. కొన్ని కొన్ని సీరియల్ 'పసుపు కుంకుమ' లాంటి సీరియల్. సో, లోపట అదే డ్రామా తిరుగుతా ఉంటది. లోపల ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుతాడు. పడుకున్నా గాని అదే. లోపట లోపట అన్నీ తిరుగుతా ఉంటాయన్నట్టు. తిరుగుతా ఉండి అదే అవుతది. అంటే పడుకునే ముందు ధ్యానం జేయడం. సో, మనం మంచి అఫర్మేషన్స్‌తో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ గేర్‌లో బండి ఇడిచిపెడతామో అదే గేర్‌లో నడుస్తది బండి. ఆ గేర్ విడిచిపెట్టడం చాలా జాగ్రత్తగా విడిచిపెట్టాలి పడుకునేటప్పుడు. మనం ఆనందంగా విడిచిపెడుతున్నామా? దుఃఖంతోని విడిచిపెడుతున్నామా? బాధతోని విడిచిపెడుతున్నామా? నాకు ఈ జీవితం ఇట్లుందని విడిచిపెడుతున్నామా? రాత్రి మొత్తం తిప్పుకుంటా అదే కలొస్తది. అదే క్రియేట్ చేస్తది. అయస్కాంతంలాగా మొత్తం మాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేసుకుంటది. చాలా చాలా జాగ్రత్తగుండాలి. ఎప్పుడు నేను చేయలేను, నాతోని గాదు అని ఎప్పుడు వాడొద్దు. ప్రతిసారి గూడా ఇది చాలా బాగా చెప్తాడు. ఎప్పుడు ఐ కెన్ డూ ఇట్. నాతోనవుతది. నాలో శక్తి ఉంది. నేను చేయగలను. నేను సాధించగలను. నేనేదైనా ఎయగలను అని ఒక ప్రగాఢమైన దృఢ సంకల్పంతోని మన మాటలు, మన ఆలోచనలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అవుతది. చూడండి కొంతమంది 'ఛత్రపతి శివాజీ' చూడండి చాలా పొట్టిగుంటాడు. కొంచెం బక్కగానే ఉంటాడు. ఎంతో మందిని యుద్ధంలో లేపేసిండు. కొంతమంది చాలా స్ట్రాంగ్‌గా బాడీ బిల్డర్స్ ఉంటారు. వాళ్ళని ఒక్కరు కూడా లేపేయలేకపోతారు. ఎందుకంటే చూడండి ఇక్కడ 'ఛత్రపతి శివాజీ' యొక్క మైండ్ ఎలా ఉంది? నేను ఏదైనా చేయగలను అని గట్టిగుంది. సో, ఇతను గట్టిగున్న వ్యక్తి నేనేం చేయలేను అనుకున్నప్పుడు ఒక్కరిని కూడా కొట్టలేడు. ఇంకొక బక్కగున్న వ్యక్తి కూడా వచ్చి ఇతన్ని కొట్టగలుగుతాడు. ఎందుకంటే ఇతను మెంటల్‌గా వీక్ ఉన్నాడు. ఫిజికల్‌గా స్ట్రాంగ్ ఉన్నప్పటికి. సో, ఈ కనిపించేది కాదు. లోపట ఎంత స్ట్రాంగ్ ఉన్నాం అనేది మ్యాటర్. అందుకే మన జీవితం మొత్తం మన నమ్మకాల మీదనే డిపెండ్ అయి ఉంటుంది. పూర్తిగా నమ్మకాల మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఆస్ట్రాలజీ చూసి ఈ నెల ఈ రాశి వారికి మంచిగుంటది. జీవితంలో అనుకున్నవి గావు. పెళ్లి సంబంధం ఉన్న వాళ్ళకి కూడా ఈ నెలలో వచ్చే అవకాశం లేదు. లేదంటే ఈ సంవత్సరంలో దాన్ని గిట్ట మనం నమ్మినామనుకోండి, ఆల్రెడీ నాకు తెలుసు నా జీవితం ఇట్లుంటదని. ఆల్రెడీ పలానా గురువుగారు చెప్పిండు. నేను మొన్ననే పలానా కుంభరాశి ఫలితాలు చదివినా. ఈ నెలంతా సాడ్‌గుంటానట. అయిపాయే. అది ఎంతవరకు సత్యమో పక్కన పెడితే, ఈ నెల మొత్తం దాన్ని పట్టుకొనే మొత్తం తిప్పుకుంటాం. లోపల అవునా! ఈ నెల మొత్తం సాడ్‌గుండాలా అని లోపలున్న సర్వర్ ఇంటుండు గదా! నెల మొత్తం సాడ్‌గానే ఉంటది. సో, అక్కడే. అందుకే చాలా వరకు చాలా జాగ్రత్తగుండాలి. బయట మనల్ని ఎవ్వరు డిసైడ్ జేయరు. నీ జీవితం ఇట్లుంటది. ఈ సంవత్సరంలో నీకిదవుతదంటే సో, ఎంతమంది ఆహ్, ఎంతో కాస్త మన గ్రహ బలం ఉంటది గానీ, ధ్యానం చేసేటోళ్ళకి ఆ గ్రహ బలం నుంచి గూడా వాళ్ళు బయటపడతారు. ఎందుకంటే వాళ్ళ మైండ్‌ను రీప్రోగ్రామ్ జేస్తారు. మన మైండ్ మనం జెప్పినట్టుంటే అదే గ్రహాల బలం మీద ఉంటది. చక్రాస్ యాక్టివేట్ అయిన కొద్దీ ఏమవుతుందంటే, చక్రాస్ అన్నీ ఈ గ్రహాలతోని అసోసియేషన్ అయి ఉంటదన్నట్టు. ఆ గ్రహ బల ప్రకారం ఈ చక్రాస్‌కి కనెక్షన్ ఉంటది. ఈ చక్రాల్నే మనం దాటుకొని ఎళ్తున్నప్పుడు, ఆ గ్రహాలు గూడా అంటే ఆ గ్రహ బలం గూడా మనల్ని ఏం చేయలేకపోతది. అంటే వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. ఎందుకంటే ఇక్కడికొచ్చినామంటే మనం ఒక బ్రహ్మ స్థానంలోకొచ్చినమన్నట్టు. వి ఆర్ ద బ్రహ్మ. వి ఆర్ ద క్రియేటర్ ఇక్కడికొచ్చిన తర్వాత. అక్కడికొచ్చిన తర్వాత ఆహ్, ప ఇంకా మనల్ని డిసైడ్ చేసేదుండదు. మనం మార్చుకోవచ్చు దాన్ని.
అంత శక్తి మనకొచ్చేస్తుందన్నట్టు. అట్లా ఏదైతే మనకు పనికిరాని చాలా విషయాలు ఉంటాయి గదా! పలానా పలానా రోజు మంచి రోజు గాదు. ఈ రోజు పని చేస్తే అనుకున్న పనులు గావు అని ఒక మైండ్ సెట్ ఉండి ఇలా మంగళవారం ఈ పని అయితదో కాదో. కాదది. ఇచ్చినావు లోపటున్నోనికి అది చేయదిగ. ఈరోజు మంగళవారం చాలా అద్భుతమైన రోజు అని రీపాటర్న్ చేయాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన ఇంట్లో చెప్తారు కదా! ఈరోజు మంగళవారం రా ఈరోజు కటింగ్ తీయించుకోకు. లేదంటే ఈరోజు మంగళవారం రా ఈ పని చేయి, ఈ పని మొదలు పెట్టకు. మనం ఇన్ కేస్ అది మొదలు పెట్టాల్సొచ్చింది తప్పలేని పరిస్థితులు మొదలు పెట్టాల్సొస్తే ఆ పనులు గూడా మనమే నెగెటివ్‌గా ఆపుకుంటాం. ఈరోజు మంగళవారం ఇంకా మంచి రోజు అని చెప్పి మనలో మనం రీప్రోగ్రామ్ చేయాలి. అది ట్రై చేయాలి మనం. ఆ బిలీఫ్స్ అన్నీ రీప్రోగ్రామ్ చేయాలి వాటికి. అట్లా రీప్రోగ్రామ్ చేసి పిల్లడ్డేస్తే మంచిది కాదట అని అంటే ఒక వ్యక్తి డ్రైవ్ చేస్తా ఉన్నాడు. ఆ మైండ్‌లో అదే ఉంది. పిల్లడ్డేస్తే మంచిది కాదు. మరి ఈరోజు ఏమవుతదో? ఈరోజు ఏమవుతదో? వెయిట్ చేస్తున్నాడు. ఈరోజు ఏమన్నా కావాలా అని వింటుంది. ఒకటి వెయిట్ చేస్తుంది. దాన్ని తొంపు పెట్టుకొని పిల్ల అడ్డొచ్చింది కదా! పిల్లే. మా అమ్మ, నాన్న చెప్తే వినలేదు కదా! పిల్లే. ఇటువంటి బిలీఫ్ సిస్టమ్‌లన్నీ అప్పటికప్పుడు బ్రేక్ జేయాలి. చాలా ఉంటాయి ఇట్లా. తుమ్మినా గాని, చిన్న చిన్న దగ్గిన ఇట్లా ఎన్ని బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నాయో. అరె! దేవుని దగ్గరికెళ్ళినా గాని దేవుని వెనకాల మొక్కడం మర్చిపోయినా. అరె! ముందట పోయి మొక్కినా గాని ఎప్పుడు ప్రతిసారి ఎనకాల ఒక రూపాయి పెట్టి మొక్కుదును ఈసారి లేకపోతే కొంతమంది ఇట్లా అంటారు కదా! అది అనడం మర్చిపోయినా. లేకపోతే కొంతమంది అష్టాంగ నమస్కారం చేస్తారు. అమ్మో! నేను కూడా చేయాలి. చేయకపోతే ఏమైతదో? ఇటువంటి చాలా బిలీఫ్స్ లోపటుంటాయి. చాలా మందిలో ఉంటాయి. ధ్యానం చేయనంత వరకు మన లోపట అదే ఉంటది. ఆళ్ళు ఏది అందుకే చాలా మంది భక్తితో కంటే భయంతో చేసేవాళ్ళు ఎక్కువుంటరు. ఏ విధంగా అయితే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ, నాన్న చేస్తుర్రు ఇట్లే చేయాలి. నమస్కారం ఇట్లే పెట్టాలి. అప్పుడే దేవుడు మెచ్చుతాడు. అప్పుడే దేవునికిష్టం. ఇట్లా నువ్వు కొంచెం అటు ఇటు చేసినావంటే దేవునికి నచ్చదు. అమ్మో! దేవునికి నచ్చదు. ఇంకా దాన్ని మన జీవితాంతం రుద్దుకుంటాం. దాంట్లో కొంచెం అటు ఇటు చేసినా మన రాత్ర మనమే రాచుకుంటాం. దేవుడే చేసిండిగ. దేవుడికి కోపమొచ్చింది కావచ్చు. నేను పలానా పలహారం పెట్టలేదు. పెడతా అన్నా. దేవునికి కోపమొచ్చింది. నాకిట్లా చేసిండు. సో, ఇదంతా ఎవరు క్రియేట్ చేసుకుంటారు? మనమే నమ్మి, మన లోపడున్న దేవునికి మనమే చెప్పి, నాకు నెగెటివే నీకు పలహారం పెట్టలేదు. నీకు పలహారం పెట్టలేదు గదా! నాకేదో అయితది గదా! అని కమాండ్ ఇచ్చినాం గదా! లోపల ఇచ్చేస్తుండు. అదే విధంగా నీకు పలహారం పెట్టలేదు మర్చిపోయినా. నువ్వు నన్ను క్షమిస్తావని నాకు తెలుసు అని పెట్టుకోండి. క్షమించానా? క్షమించిన. అంటే చూడండి. మన లోపటనే దేవుడున్నాడు. మన లోపటనే దయ్యం ఉంది. మన లోపటనే మిత్రుడున్నాడు. మన లోపటనే శత్రువున్నాడు. మన లోపటనే మంచిని సృష్టించేవాడున్నాడు. చెడునిచ్చేవాడున్నాడు. అంతా మన లోపటనే ఉంది. ఏది కమాండ్ ఇస్తున్నామో అది మన ఇంటి ముందుకొచ్చేస్తుంది. మన ప్లేట్ మీదకొచ్చేస్తుంది. మన జీవితంలోకి దూసుకొస్తుంది. ఇది సత్యం. అందుకే ఈ బిలీఫ్స్ ఎన్నో రకాలైన నమ్మక వ్యవస్థలు అన్నీ బ్రేక్ చేయాలి. ఇటువంటి జ్ఞానం మనం తీసుకున్నప్పుడు మనకు బాగా అవగాహన వస్తుంది. మనకి ఇంకా ఎన్ని భయాలున్నాయి లోపట. ఎన్ని రకాలైన భయాలున్నాయని. కొన్ని కొన్ని రోగాలకు కూడా డయాబెటిస్ గాని, కొన్ని కొన్ని రోగాలు గాని డాక్టర్ దగ్గరికెళ్తే చెప్తా ఉంటారన్నట్టు. ఇది జీవితాంతం పోని వ్యాధి. ఇది నువ్వు జీవితాంతం మందులు వాడుడే. ప్రతి నెల రా టోకెన్ కట్టు పైసలు తీసుకొని పో. మన మైండ్‌కి చెప్తున్నాం. ఇది జీవితాంతం వాడాలనట. మరిగ ప్రతి నెల వాడట లేకపోతే తగ్గదిగ. చెప్తున్నా కదా! అవునా? ప్రతి నెల వాడితేనే తగ్గాలా? ఓకే. దాన్ని రివర్స్ చేసి నేను ధ్యానం చేస్తున్నా. ఖచ్చితంగా నా ధ్యానంలో ఉన్న శక్తి నాలో మొత్తం రోగాన్ని నయం చేస్తుంది. అని చెప్పి లక్షల మంది ధ్యానం చేసేవాళ్ళు క్యాన్సర్ నుంచి బయటకొచ్చిన వాళ్ళున్నారు. డయాబెటిస్ నుంచి బయటకొచ్చిన వారున్నారు. ఎన్నో వేల రోగాల నుంచి బయటకి ఎట్లొస్తున్నారంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం మారింది. వాళ్ళ ధ్యాన స్థితిలో శక్తి పెరిగింది. శక్తి పెరిగిందంటే ఆలోచన విధానం ఆటోమేటిక్‌గా మారుతది. మనం ధ్యానం చేస్తున్నా గాని, మన శక్తి పెరుగుతున్నా గాని, అప్పుడప్పుడు శక్తి డౌన్ ఉన్నా గాని, ఈ నెగెటివ్ ఆలోచనలు మనం అస్సలు రానివ్వద్దు. నేనెవరినో తెలుసా? నేను ధ్యానిని అని ఒక పూర్తిగా నమ్మకం ఉండాలి. అప్పుడు మనలో మార్పనేది ఆటోమేటిక్‌గా వస్తా ఉంటుందన్నట్టు. అట్లా మన ఆలోచనలు మారితే మన గమ్యం మారిపోతది. కంప్లీట్ గమ్యం మారుతది. చూడండి ఒక రోడ్ మీద నడుచుకుంటూ రోడ్ మీద కార్‌లో వెళ్తున్నామంటే లెఫ్ట్ ఉంటది, రైట్ ఉంటది. జస్ట్ కొంచెమే లెఫ్ట్ టర్న్ ఇస్తాం, రైట్ టర్న్ ఇస్తాం. ఒకటేమో విజయవాడ పోతది, ఇంకోటేమో గుంటూరు పోతది. ఒక్కటే ఆడ తీసుకున్న ఒక్క టర్ను గమ్యాన్ని మార్చేసింది. ఇప్పుడు మనకున్న నమ్మకాలు చిన్న చిన్న నమ్మకాలే గావచ్చు. ఆ నమ్మకం మన గుంటూరు తీసుకెళ్తదా? గోదావరి తీసుకెళ్తుందా? అనేది మన ఆలోచనని డిసైడ్ చేస్తది. మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన, పనికొచ్చే ఆలోచన, పనికిరాని ఆలోచన. ఇట్లా మనం ప్రతి దాంట్లో ఎరుకుండాలి మన లోపట. జరిగే ఆ రేడియో పైన మనకు ఎరుకుండాలి. స్టార్టింగ్‌లో కొంచెం అనిపియచ్చు. అరే! ఇంత నెగెటివ్ ఆలోచనలున్నాయని. కాతే మెల్లమెల్లిగా ధ్యాన సాధన పెంచుకుంటూ, స్వాధ్యాయం ఇటువంటి బుక్స్ చదువుతూ, సజ్జన సాంగత్యం జేస్తూ, మంచి శాకాహార భోజనం తీసుకుంటూ, ఇలా చేస్తా ఉంటే ఏమవుతుందంటే అన్నిటి విధంగా సపోర్ట్ చేస్తున్నాం. చూడండి ధ్యానం చేస్తున్నామంటే, మనం ఏదైతే రేడియో ఉందో దాన్ని ఆపుతున్నాం. మెల్లమెల్లగా రేడియో ఆపుతా ఉన్నాం. శ్వాసను గమనిస్తున్నామంటే రేడియో ఆపుతున్నాం. మళ్ళా ఆలోచనలొస్తుంటాయి. మళ్ళా శ్వాసను గమనిస్తుంటే మళ్ళా రేడియో ఆపుతున్నాం. ఇదొక టెక్నిక్.
మనం ఏదైతే సేమ్ నా జీవితం ఇంతే, నేను ఇట్లే, నా బతికింతే అనే ఆలోచన నుంచి నేను ఏదైనా చేయగలను, నాలో శక్తి ఉంది, మనలో ఇంత శక్తి ఉంటదా అని ఇటువంటి స్వాధ్యాయం ద్వారా తెలుసుకుంటున్నాం. సజ్జన సాంగత్యం ద్వారా ఏమవుతుంది? నా జీవితంలో ఈ రోగం తగ్గింది. నా జీవితంలో అనుకున్న పనులైనాయి. నేను ధ్యానం చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంటున్నాం. దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల మళ్ళీ మనం వాళ్ళ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి మనం కూడా చేయగలుగుతాం ఒక నమ్మకం పెరుగుతుంది. శాకాహారం ద్వారా ఏమవుతుంది? మాంసాహారం తింటున్నామంటే దాంట్లో భయము, బాధ, దుఃఖం అదే తింటున్నాం. అదే అవుతున్నాం. ఒక మంచి ఫ్రెష్ ఫ్రూట్ తింటున్నామంటే, పండ్లు, కూరగాయలు అవే తింటున్నామంటే తాజాగా అదే మనమైపోతాం. సో, ఇట్లా మన జీవితంలో ఈ 4 ఖచ్చితంగా మనం ఆచరిస్తున్న కొద్దీ, మన లోపటి నుంచి మన మార్పొస్తా ఉంటది. ఆ ఒక ఇన్నర్ పొటెన్షియాలిటీకి మనం కనెక్ట్ అవుతా ఉంటామన్నట్టు. సో, అట్లా ఒక ఒక మిలిటరీలో అక్కడ యుద్ధం వస్తుందన్నట్టు. యుద్ధం అవుతా ఉన్నప్పుడు చాలా మంది సోల్జర్స్‌కి దెబ్బలు తాకుతా ఉంటాయన్నట్టు అక్కడున్న సైనికులకు. దెబ్బలు తాకితే అక్కడ ఒక 2, 3 వేల మంది సైనికులకు సరిపడా మెడిసిన్ లేదక్కడ. ఆళ్ళకు ఎండోర్ఫిన్ అనే అదొకటి డ్రగ్ ఇయ్యాలన్నట్టు. ఎండోర్ఫిన్ అనే ఒక డ్రగ్ ఇస్తే వాళ్ళకు నొప్పి తెలవకుండా ఆపరేషన్ చేస్తారు. ఆ బుల్లెట్‌లన్నీ తీసేస్తారు డాక్టర్లు. కాకపోతే చూస్తే ఏందంటే ఒక 10 ఎండోర్ఫిన్ మెడిసిన్ ఉన్నాయి. ఇంకో సుమారు 2000కి పైగా మందికి ఆ మెడిసిన్ లేదు. ఆ నొప్పికి వాళ్ళు చనిపోతారు. నొప్పికి ఆ బుల్లెట్ తీస్తే నొప్పికే చనిపోతారు. సో, ఏం చేసిర్రంటే వాళ్ళు ఈ యొక్క టెక్నిక్ తెలుసుకొని ప్లాసిబో బుక్ టెక్నిక్ తెలుసుకొని ఆ ఖైదీలందరికి ఏం చేసిర్రు ఆ యొక్క సోల్జర్‌లందరికి సైనికులకి ఏం చేసిర్రంటే మీకు ఎండోర్ఫిన్ ఇస్తున్నామని చెప్పి సెలైన్ వాటర్ నార్మల్ వాటర్ ఇచ్చిర్రన్నాడు. సెలైన్ వాటర్. ఇచ్చిన తర్వాత వాళ్ళు నమ్మిర్రు. వాళ్ళు నమ్మి ఆహా! నాకు ఇప్పుడు మత్తు మందిచ్చిర్రు. నాకిప్పుడు నొప్పి రాదని చెప్పి నమ్మడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళ సబ్‌కాన్షియస్‌లో ఫీడ్ అయ్యి ఆటోమేటిక్‌గా దానికి కావాల్సిన ఆ యొక్క ఎండోర్ఫిన్ కెమికల్ ఆటోమేటిక్‌గా మైండ్‌లో రిలీజ్ అయ్యి వాళ్ళకి నొప్పి రాలేదు. వాళ్ళు సుమారు ఒక 1000, 2000 మందికి ఎండోర్ఫిన్ లేకుండానే వాళ్ళు నయం జేషిర్రు. ఇది ఒక మెడికల్ హిస్టరీ‌లోనే పెద్ద రికార్డ్. ఎందుకంటే ఒక్కరికి చేసినా గాని, ఆ వ్యక్తికి చెప్పకుండా నీకు మత్తుమందు లేకుండా చేస్తున్నాం. నువ్వు చనిపోయే అవకాశం కూడా ఉందని చెప్తే చనిపోయేవాళ్ళు కావచ్చు. కాకపోతే అక్కడ వాళ్ళు చెప్పిర్రు నీకు ఎండోర్ఫిన్ మందిస్తున్నాం. నీకేం కాదు చాలా నొప్పి తగ్గుతదని. అంటే మన మైండ్‌కు అంత శక్తి ఉంటది. ఇట్లా చాలా ప్లాసిబోలో చాలా ఎక్స్‌పెరిమెంట్ చేషిర్రు. కొన్ని మెడిసిన్స్ ఫేక్ మెడిసిన్స్ ఉంటాయి. నీకు ఒక వ్యక్తికి ఛాతీలో నొప్పొస్తది. అతని అతని గుండెలో ఏదో ప్రాబ్లమ్ ఉంటది. అయితే దీని మీద ఎక్స్‌పెరిమెంట్ చేయడానికి ఏం చేషిర్రంటే అతనికి కొన్ని మెడిసిన్స్ ఇచ్చి ఇది అమెరికా నుంచి తెప్పించినాం. చాలా ఎక్స్‌పెన్సివ్ మెడిసిన్ ఇది. చాలా ఖరీదైన మెడిసిన్స్. ఇవి వేసుకుంటే నీకు ఖచ్చితంగా తగ్గుతది పో. నెల రోజులకు రాపో అని చెప్తారన్నట్టు. ఇతనెళ్లి టాబ్లెట్స్ అంటే అందులో ఏముండదు. ఉత్త డమ్మీ అవి చాక్లేట్సే గాని టాబ్లెట్స్ అంతే. టాబ్లెట్స్ అని చెప్తారు. రోజుకో చాక్లేట్ తింటా ఉంటాడు. ఆయన టాబ్లెట్ అనుకుంటాడు. ఇది మంచి ఖరీదైన టాబ్లెట్ వేసుకోంగానే నాకు ఆరోగ్యవంతంగా అయితా. నెల రోజులకు మళ్ళొస్తది. చూస్తే ఆశ్చర్యకంగా ఆ గుండెలో ఉన్న ఆ యొక్క ఏదైతే జబ్బు ఉందో అది తగ్గుతా ఉందన్నట్టు. అట్లా 2, 3 నెలల్లో కంప్లీట్‌గా తగ్గిపోయింది. చూడండి. చాక్లేట్ తిని గుండె జబ్బు కవర్ చేసుకున్నాడు. అక్కడ ఎవరు చేషింది? అక్కడ డాక్టర్ జేషిండా? అక్కడ మెడిసిన్ జేషిందా? ఆ చాక్లేట్ జేషిందా మరి? అతని నమ్మకం అతన్ని కాపాడింది. అతని నమ్మకం అతని రోగాన్ని నయం జేషింది. ఆ నమ్మకమే ఈ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్. సో, ఇట్లా చాలా ఎక్స్‌పెరిమెంట్‌లో ఇంకా మనం నెక్స్ట్ సెషన్‌లో గూడా ఇంకా డీప్‌గా ఎళ్దాం ఈ సబ్జెక్ట్ గురించి. అప్పుడు ఇంకా మనకు ఇంకా బాగా అవగాహనొస్తుంది. ఈ బుక్‌లో ఉన్న వాళ్ళు కొంతమంది ట్రై జేషిరన్నట్టు. ఒకతనికి పిచ్చి కోపం ఉండే. ఈ బుక్ చదివిన తర్వాత ఎక్స్‌పెరిమెంట్ స్టార్ట్ చేసిండన్నట్టు. పొద్దున నేను చాలా ప్రశాంతంగా ఉంటున్నా. చాలా ఆనందంగా, ప్రశాంతంగా ఏ పరిస్థితినైనా అర్థం చేసుకుంటున్నా అని చెప్పి పొద్దున ఒక 4, 5 సార్లు, మధ్యాహ్నం 4, 5 సార్లు, సాయంత్రం 4, 5 సార్లు. ఇట్లా రీప్రోగ్రామ్ చేసిండు మైండ్‌ను. నెల రోజులలో ఏమైపోయిందంటే చాలా కోపం తగ్గిపోయి ప్రశాంతంగా, ఆనందంగా తను జీవిస్తా ఉన్నాడంట. సో, ఎందుకంటే అప్పటి వరకు నాకు చాలా కోపం ఎవరన్నా అంటే నేను అస్సలు నాకు రేషమొస్తది అని ఒక మైండ్‌కి వచ్చినామంటే, ఆహా! రేషం కావాలా? ఓకే బిడ్డ అంటది లోపటున్నది. సో, రేషం ఇస్తది. అంటే మనమే సిద్ధంగా లేనప్పుడు లోపటది ఎట్లా మారుస్తది? లోపట మనం కమాండ్ ఇయ్యాలె. వాళ్ళట్లా చేసినా గాని నేను ప్రశాంతంగుంటా. అనే కమాండ్‌ని మనం లోపట ఒక 4, 5 సార్లు, 4, 5 సార్లు మనం మనం స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసినప్పుడు ఏందంటే లోపట వాళ్ళు కోపం వచ్చేటట్టు చేసినా గాని మన మైండ్ వెంటనే అలర్ట్ అయ్యి, ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం? అని రెడీగా ఓపెన్ మైండ్‌తోని ఆలోచిస్తది. సొల్యూషన్ కోసం ఆలోచిస్తది. కోపమొస్తే కోప్పడాలనే అనే ఒక ఆటోమేటిక్ రియాక్షన్ చాలా మంది ఎవరైనా కోప్పడ్డారంటే మనకెట్టైనా కోపమొస్తది గదా! మనం ఎప్పుడు కోపం రా అని చెప్పలేము. ఎట్లొస్తుందది? ఎందుకంటే అలవాటయిపోయింది గదా! సో, అప్పుడేం చేస్తదంటే మైండు ఓకే. ఇప్పుడేం చేద్దాం? అతనికి కోపం వచ్చింది. ఎలా సాల్వ్ చేద్దాం? అని ఒక ఓపెన్ మైండ్‌తోని ఆలోచిస్తది. సో, ఇట్లా మనది మనం ఇట్లా అఫర్మేషన్స్ చెప్పుకొని గూడా మనం ఇట్లా చేయొచ్చన్నట్టు. ఇంతకుముందు చెప్పిన సింగర్ గూడా తనింక సరిగ్గా వాడలేకపోతది. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్‌లో ఏం చేస్తాడంటే ఒక సింగరు పొద్దున 3 సార్లు నేను చాలా అద్భుతంగా వాడతా. నా గొంతు బాగుంటది. అందరి ముందు నేను చాలా అద్భుతంగా మాట్లాడుతున్నా. చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటున్నా అని చెప్పి పొద్దున 3 సార్లు,
మధ్యాహ్నం 4, 5 సార్లు అట్లా సాయంత్రం, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఇట్లా ఒక 2, 3 వారాలు తను నమ్మకం పెట్టుకుందన్నట్టు. ఆలోచనలతోనే కేవలం. పెట్టుకున్న తర్వాత తను స్టేజ్ మీదకెళ్ళిన తర్వాత తను అద్భుతమైన అక్కడ రికార్డ్ సాధించింది ఆ యొక్క పార్టిసిపేషన్‌లో. చూడండి. సో, కేవలం నమ్మకం. అక్కడ తను చాలా ఇంకా స్టేజ్ ఎక్కేటప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. చాలా అద్భుతంగా పాడగలుగుతా అనుకుంటుంది. ఎందుకంటే మైండ్‌లో ఆల్రెడీ ఫీడ్ చేసుకుంది గదా! అద్భుతంగా పాడింది. సక్సెస్ పొందింది. సో, మన జీవితంలో ఈరోజు ఏదైతే వస్తున్నాయో అది క్రియేట్ చేసుకుంటున్నాం అంటే మన పూర్తిగా నమ్మక వ్యవస్థ మీదనే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అందుకే ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడం, స్పెషల్‌గా మైండ్‌కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం, మైండ్స్ ఇన్ ద సెన్స్ మన గురించి మనం. స్పిరిచువాలిటీ అంటేనే మన గురించి మనం. దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోకుండా ఉండడం, ఓపెన్ మైండ్‌తోని ఉండడం. ఏమైనా సిట్యుయేషన్ వచ్చినప్పుడు కేవలం నాకు తెలుసులే అనకుండా ఓపెన్ మైండ్‌తోని ఉండడం. కేవలం గుండ్రం గీసుకొని దాంట్లో తిరగకుండా, దాంట్లో నుంచి బయటకొచ్చి చూడడం. దాంట్లో నుంచి బయటకొచ్చి చూడడం. అదే విధంగా పాజిటివ్ పీపుల్‌తోని ఎక్కువుండడం. అంటే ఇటువంటి ధ్యానం చేసేవాళ్ళు గాని, లేదంటే పాజిటివ్‌గా ఉండే వ్యక్తులతో గాని ఉండడం వల్ల గూడా, మనము తొందరగా ఈ నెగెటివ్ బిలీఫ్స్ నుంచి, నెగెటివ్ ఆలోచనల నుంచి బయటకు రావచ్చు. ఇంకా ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, శాకాహారం మన జీవితంలో మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌ను అద్భుతంగా ఉపయోగించుకొని, మన జీవితంలో మార్పు తీసుకురావడమే గాకుండా, ఆ యొక్క మార్పు ఎంతో మందికి మార్పు ఇచ్చే అవకాశం గూడా ఉంటుంది. సో, ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఉన్నప్పుడు ఇంట్లో ఫోర్స్ చేసి డైలీ 2 టాబ్లెట్స్ యేసుకుంటుండే. తర్వాత కాలేజ్‌కొచ్చినాక నేనేమనుకున్నా 2 టాబ్లెట్స్ ఎందుకు 1 టాబ్లెట్ యేసుకుంటే గూడా అదే ఎఫెక్ట్ ఉంటది. తగ్గిపోయిద్దిలే అనుకున్నా. తర్వాత 1 మంత్ 1 టాబ్లెట్ యేసుకున్నా. తర్వాత ఏమనుకున్నా ఈ 1 టాబ్లెట్ గూడా వద్దులే హాఫ్ యేసుకుంటే ఏమైతది తగ్గిపోయిద్దిలే అనుకున్నా. తర్వాత హాఫ్ యేసుకున్నా. ఆ తర్వాత ఈ హాఫ్ గూడా అవసరం లేదు. నేను ధ్యానం చేసుకుంటున్నా గదా! ఇదే తగ్గిస్తుందిలే అని ఆ హాఫ్ టాబ్లెట్ గూడా వదిలేసిన. నా దగ్గర ఇంకా 2 షీట్స్ మిగిలినయి. అవి కొనుక్కున్న 2 షీట్స్. 5 షీట్స్ కొనిపిస్తే 2 షీట్స్ అట్లే మిగిలిపోయినాయి నేను వాడకుండా. ప్లాసిబో ఎఫెక్ట్ మీరే చెప్తున్నప్పుడు నేనిది ఇంతకు ముందు విన్నా సార్. ఆ గ్లూకోజ్ సెలైన్‌ది మా టీచర్ చెప్పుండే. అది అట్లా అప్లికేబుల్ అయితదని గూడా తెలీదు. కానీ నేను అట్లా స్టార్ట్ చేసుకుంటూ తగ్గించేసుకున్నా సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. సూపర్. సూపర్ సార్. ఏ ప్రాబ్లమ్ సార్? ఏముండే ప్రాబ్లమ్? ఫిట్స్ సార్ ఎపిలెప్సీ ఫిట్సెస్ వస్తుండే. సూపర్. మీరు మాకు లైవ్ ఎగ్జాంపుల్ మాకు. థాంక్ యూ.